హలో ఆల్, వెల్కమ్ టు వేదాంత తెలుగు జేఈ. నేను మీ మదన్ సార్, యువర్ ఫిజిక్స్ కోచ్ యాజ్ వెల్ యాజ్ యువర్ బిగ్ బీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? కొంచెం గ్యాప్ వచ్చింది. కనపడుతూ వినపడుతూ ఉంటే ఒకసారి క్లారిటీ ఇవ్వండి అమ్మా, కన్ఫర్మేషన్ ఇవ్వండి. కనపడుతూ వినపడుతూ ఉంటే ఒకసారి కన్ఫర్మేషన్ ఇవ్వండి. కొంచెం ఫ్యామిలీలో ఒక పర్సన్కి బాగా సీరియస్గా ఉండడం వల్ల నేను సడన్గా ట్యూస్డే స్టార్ట్ అయ్యి ఆంధ్ర వెళ్ళాల్సి వచ్చింది. సో తెనాలి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుందేమో అన్న ఇద్దు నేనైతే 2 days అనుకొని వెళ్ళాను, కానీ అది కొంచెం ఎక్కువైంది. రెగ్యులర్గా నేను క్లాసెస్ తీసుకుంటానమ్మా. నేను అసలు క్లాసులు మిస్ అవ్వడం అనేది చాలా రేర్. నేను ఆఫ్లైన్లో చెప్పేటప్పుడు అయితే ఇన్ఫ్యాక్ట్ నాకు ఫీవర్ ఉన్నప్పుడు కూడా మ్యాక్సిమం వెళ్ళేవాడిని. ఒక సిచ్యువేషన్లో అయితే ఒకరోజు 100 ఫీవర్ ఉంటే అయినా వెళ్ళి క్లాస్ తీసుకున్నా. ఏమైద్దిలే కుర్రోళ్ళమే కదా అన్నట్టుగా. తర్వాత రోజు అది 103 అయింది. బాడీ షెడ్కి వెళ్ళిద్దామని చెప్పి రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. కానీ జనరల్గా అంత బాగోకపోయినా సరే నేను తీసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీక్ బ్యాక్ 2 weeks బ్యాక్ ఈ లైట్స్ ఇవన్నిటి వల్ల బాగా స్ట్రెయిన్ అయిపోయినప్పుడు సాటర్డే ఆఫ్ తీసుకుందాం అనుకొని సాటర్డే 1.5 hour చెప్పాల్సింది కాస్త ఫ్రైడేనే మీకు 2.5 hours చెప్పేశా. ఆ రోజు నా బాలేదు కానీ చెప్పా. జనరల్గా నేను నన్ను పుష్ చేసుకుంటా. కానీ ఈ ఎమర్జెన్సీ ఏంటంటే మనం ట్రావెల్ అవ్వాలి. ఇప్పుడు బెంగళూరు నుండి తెనాలి వెళ్ళాలంటే దగ్గర 12-13 hours జర్నీ చేసి వెళ్ళడం, మళ్ళీ రావడం, అదంతా జర్నీ చేయడమే ఒక 2 రోజులు అయిపోద్ది. మళ్ళీ అక్కడ ఉన్న సిచ్యువేషన్, వాళ్ళు రికవర్ అవుతారా లేదా, ఎమర్జెన్సీలో వెంటిలేటర్ మీద ఉండడం, ఇవన్నీ పర్సనల్ అనమాట. బట్ స్టిల్ అంటే కొంతమంది అన్నారు, సార్ ఏమన్నారు సార్, క్లాసెస్ రెగ్యులర్గా తీసుకోండి అన్నారు కదా, దానికోసం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా అంతే, అంతకు మించి ఏం లేదు. మేమందరం అమ్మా, మేము ఉన్న ముగ్గురం కూడా 100% ఎఫర్ట్స్ పెడతాం. ఇప్పుడు ఏమైందంటే రీసెంట్ అంటే మనం ఒక ప్లాన్ వేసుకొని ముందుకెళ్తాం. కానీ అదే మనం ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసిందని ఒక డైలాగ్ ఉంటుంది కదా. సో ఆ దైవం తెలిసినప్పుడు ఏంటంటే చిన్న చిన్న బ్రేక్లు వస్తూ ఉంటాయి. కానీ మేము అనుకున్నది మేము ఏదైతే మీకు చెప్పామో అదైతే ప్రామిస్ చేసినట్టుగా చేస్తామమ్మా. మీరు అస్సలు కంగారు పడాల్సిన అవసరం లేదు, మీరు ఇది అవ్వాల్సిన అవసరం లేనే లేదు అమ్మ. రేపటి కోసం సిరీస్లో ఇంటిగ్రేషన్ ఈరోజే రికార్డ్ చేశాను. ఇంటిగ్రేషన్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వెక్టర్సే. వెడ్నెస్డే మార్నింగ్ మీకు వెక్టర్స్ వీడియో వచ్చింది. సార్ మీరు చెప్పే క్లాసెస్ ఫాలో అయ్యి క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే 99% వస్తుందా సార్? వస్తుందిరా. ఫిజిక్స్లో అయితే వస్తుంది. ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ అంటే నేనేం చేస్తున్నానంటే, ఒకవేళ జేఈఈ మెయిన్స్లో పేపర్ ఈజీగా రాకుండా మోడరేట్ టు టఫ్ వచ్చినా సరే చేసే విధంగా నేను చేస్తున్నాను. మోడరేట్లీ టఫ్ వచ్చినా సరే మీరు ఈ సిరీస్ ఫాలో అయితే మాత్రం 99% ఫిజిక్స్లో అయితే వస్తుంది. ఓవరాల్గా నేను చెప్పలేను కదా, ఫిజిక్స్ వరకు అయితే మాత్రం 99% నేను వస్తుంది. మీరు 3 సబ్జెక్టులు నీట్గా మా సారు అంటే మా టీం ఏదైతే ఉందో వాళ్ళందరూ చెప్పేది వింటే మీకు 99% రావడం ఖచ్చితం, మీరు కష్టపడితే. ఐఎమ్ గుడ్ దేవేంద్ర. నవదీప్ సార్, వెరీ 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 టు ద పవర్ ఇన్ఫినిటీ టైమ్స్ గుడ్ ఈవినింగ్ సార్. ఓకే, మీకు ఇదంతా తెలిసిందే. ఏంటనంటే మీకు లాస్ట్ క్లాస్లో ప్రామిస్ చేసినట్టుగానే ఒక 2 questions ఇచ్చా మీకు. ఏది సెంటర్ ఆఫ్ మాస్ ఎలా కనుక్కోవాలి, క్యావిటీ క్వశ్చన్స్ ఉన్నప్పుడు అని. ఈ క్యావిటీ క్వశ్చన్స్ ఎప్పుడు వస్తాయో కూడా చెప్పా. పేపర్ టఫ్గా ఇద్దాం అనుకున్నప్పుడే క్యావిటీ క్వశ్చన్స్ వస్తాయమ్మా. ఇదిగో 2019లో పేపర్ మోడరేట్లీ టఫ్, 2020 కూడా టఫే, 2021 కూడా టఫే, 2022 కూడా మోడరేట్లీ టఫే, 23-24 మాత్రం ఈజీగా ఇచ్చేశాడు. సో నేను అన్నిటినీ పెట్టుకొని మైండ్లో చేస్తున్నా. సో మీరు 2019 క్వశ్చన్ చేపిస్తున్నాడు ఏంది సారు, లేదా 2008 క్వశ్చన్ చేపిస్తున్నాడు ఏంది సారు, ఇట్లా అనుకోమాకండి. ఎందుకంటే ఏ క్వశ్చన్ చేపిస్తే మీకు కాన్సెప్చువల్ నాలెడ్జ్ పెరిగిద్దో ఆ క్వశ్చన్స్ని చూస్ చేసుకొని చేస్తున్నా. జేఈ మెయిన్స్ 2023-2024 ఏదైతే ఉందో అది
ఆల్మోస్ట్ మీకు ఎంసెట్ లెవెల్లోనే ఉందమ్మా, ఈప్ సెట్ లెవెల్లోనే ఉంది. జేఈ మెయిన్స్ 2023 2024 అలాగే వస్తుందా అంటే మనకు తెలీదు. తెలియనప్పుడు మనం కొంచెం హై స్టాండర్డ్లోనే ప్రిపేర్ అవుదాం. నేనైతే అలాగే ప్రయత్నిస్తున్నాను. ఐపీ అరే ఒకటి చెప్తున్నానమ్మా, ఎవరైతే ఐపీ అంటున్నారో, నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నాకు గుర్తున్నంత వరకు ఒక వారం రోజులు 10 రోజుల ముందో మాకు ఈ కోచింగ్ ఆపేసి ఐపీ ప్రిపేర్ అవ్వమన్నారు. మాత్రం మమ్మల్ని ప్రిపేర్ అయిపోమన్నారు. ఆ వారం రోజులు కూడా నేను ఆడుకున్నా. ఎగ్జామ్కి బ్రేక్ ఇచ్చాడు కదా, అంటే 1 or 2 days బ్రేక్ ఇచ్చేవాడే. ఆ బ్రేక్లో చదువుకొని నాకు 913 మార్క్స్ వచ్చాయి. అంత ఘోరం. నాకు లిటరల్గా ఇంటర్మీడియట్ అంటే ఏముంది ఆ మార్క్స్ ఏం చేసుకుందాం అన్న ఒపీనియన్లో ఉండేవాడిని. అలాంటి నేను 1 రోజు 2 రోజులు ఎగ్జామ్ బ్రేక్ ఇచ్చారే, ఆ బ్రేక్లో చదివి 913 మార్క్స్ తెచ్చుకున్నా. సో ఐపీఈ గురించి మీరు ఇప్పుడే కంగారు పడద్దమ్మా. ఇది కూడా చెప్తున్నా, ఐపీఈకి మేము ఉన్నాం, ప్రతి దానికి మేము ఉన్నాంరా. మెయిన్స్ అయిపోగానే నెక్స్ట్ ఎమ్మటనే మనం ఐపీఈ స్టార్ట్ చేసేది. ఐపీఈకి ఒక్కో సబ్జెక్ట్ నా ప్రకారంగా మాట్లాడితే కొంచెం తెలివైన వాళ్ళు, అంటే ఒక యావరేజ్ స్టూడెంట్ ఉన్నాడు అనుకో, పర్ సబ్జెక్ట్ 3 రోజుల నుండి 4 రోజులు కూర్చున్నావంటే నీకు 90% మార్క్స్ వచ్చేస్తాయి. సో దాని గురించి కంగారు పడద్దు. ఇప్పుడు ఫోకస్ అంతా జేఈ మెయిన్స్ మీదే ఉండాలా. ఫస్ట్ ఎగ్జామ్ అదే, ఫస్ట్దే గట్టిగా కొడదాం, రిలాక్స్ అవుదాం కావాల్సి వస్తే తర్వాత. 4 monthsలో జేఈ క్రాక్ చేయొచ్చా? ఎస్ చేయొచ్చు. ఏ యూనిఫామ్ రెక్టాంగులర్ థిన్ షీట్ ABCD ఆఫ్ మాస్ క్యాపిటల్ M హ్యాస్ లెంత్ A and breadth B as shown in the figure. If the shaded portion HBGO is cut off, the coordinates of the center of mass of the remaining portion will be. నేనేం చెప్పా, మీకు ఎప్పుడైతే క్యావిటీస్ వస్తాయో ఆ క్యావిటీని ఫిల్ చేసేయండి అని చెప్పా. ఇదిగో ఈ పోర్షన్ కట్ చేశాడు అంటే నీకు ఈ పోర్షన్ మాత్రం ఉండిద్ది. దీన్ని ఈ పాయింట్ 0,0 తీసుకో, అంటే ఆరిజిన్ తీసుకో. ఈ మాస్ ఎంత ఉండిద్దమ్మా ఒకసారి చూడు. దీని టోటల్ మాస్ వాళ్ళు క్యాపిటల్ M ఇచ్చారు. అందులోండి నువ్వు షేడెడ్ పోర్షన్ని రిమూవ్ చేస్తావు. ఆ షేడెడ్ పోర్షన్ ఎంత అనంటే 1/4 ఆఫ్ ద టోటల్ ఏరియా, అంటే 1/4 మాస్ తీసేశాడు. 1/4 మాస్ తీసేస్తే నీకు ఏమవుతుందమ్మా, దీని యొక్క మాస్ 3m/4 అవుతుంది. ఒకవేళ నేను దీనికి ఏ పోర్షన్ అయితే తీసేశారో దాన్ని నేను యాడ్ చేస్తే, అంటే తీసుకొచ్చి పెడితే, ఇది తీసుకెళ్ళి నువ్వు ఇక్కడ పెట్టావనుకో, ఆబ్వియస్గా ఈ కార్నర్ ఎక్కడ ఉంటుంది, 0,0 దగ్గర ఉంటుంది. ఎంతమ్మా దీని మాస్? దీని మాస్ m/4. ఈ రెండింటిని కలిపేస్తే నీకు వచ్చేది ఏంటి, కంప్లీట్ బాడీ. క్యావిటీ క్వశ్చన్స్ అన్నీ నువ్వు ఇలాగే చేయాలి, ఫ్యూచర్లో కూడా క్యావిటీ క్వశ్చన్స్ వస్తాయి. ఆ రెండింటిని కలిపేస్తే నీకు కంప్లీట్ బాడీ అవుతుంది. కంప్లీట్ బాడీ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది? కంప్లీట్ బాడీ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ నీకు ఆరిజిన్ దగ్గర ఉంటుంది. హర్ష రేపటి కోసం డైలీ వస్తాయమ్మా. ఓకే అమ్మ, ఈ బాడీ వచ్చేసరికి అది ర్యాండమ్, అంటే ఇర్రెగ్యులర్ షేప్. దానికి సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉండిద్ది అంటే నాకు తెలీదు. కానీ ఇది ఒక రెక్టాంగిలే కదా. అయితే ఎంత నానా ఇది? ఒక్కసారి క్వశ్చన్కి వెళ్దాం. ఎంత నానా ఇది? ఇదిగో నీకు టోటల్ A, అప్పుడు హాఫ్ ఎంత అవుతుంది? A/2 అవుతుంది. ఇది మొత్తం B, దాంట్లో హాఫ్ ఎంత అవుతుంది? B/2 అవుతుంది. అంటే దీని డైమెన్షన్ A/2, దీని డైమెన్షన్ B/2. నీకు ఇది పర్ఫెక్ట్ రెగ్యులర్ షేప్లో ఉంది కాబట్టి దీని సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది? దీని సెంటర్ ఆఫ్ మాస్, ఈ లెంత్ అంతా A/2 కదా, సో A/4, ఈ లెంత్ అంతా B/2 కదా, B/4. సో ఎక్కడ ఉంటుంది అని అంటే A/4, B/4 దగ్గర దాని సెంటర్ ఆఫ్ మాస్ ఉంటుంది. దీనిది ఎక్కడుంది నాకు తెలీదు. దీని సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడుందో నాకు తెలియనప్పుడు సమ్ x, y అని తీసేసుకో. అది నెగిటివ్ ఎక్సా పాజిటివ్ ఎక్స్ అనేది నువ్వు ఆలోచించొద్దు. జస్ట్ x, y అని తీసేసుకో. ఈ బాడీ ప్లస్ ఈ బాడీ కలిపితే అది, దాని సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ?
ఆరిజిన్ దగ్గర. సో ఇప్పుడు ఏం చేస్తావంటే రాసే, ఫస్ట్ ఎక్స్ కోఆర్డినేట్ గురించి మాట్లాడదాం. 3m/4 ఇంటూ ఎక్స్ కోఆర్డినేట్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ దిస్ ఇర్రెగ్యులర్ బాడీ ప్లస్ దాన్ని తెలుసుగా మనకి ఎంత m/4 ఇంటూ ఎక్కడ a/4 దగ్గర బై టోటల్ మాస్ అంటే 3m/4 ప్లస్ m/4 ఎంత క్యాపిటల్ M షుడ్ గివ్ యూ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ద కంప్లీట్ బాడీ. ఎక్కడుందిరా సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ద కంప్లీట్ బాడీ? ఎక్కడైతే నేను 0,0 తీసుకున్నానో అక్కడే కదా సెంటర్ ఆఫ్ మాస్, ఎందుకంటే అదే కదా దాని జామెట్రికల్ సెంటర్. అప్పుడు ఏంటి మరి 0 అవ్వాలి కదా, ఎందుకంటే ఈ బాడీ ప్లస్ ఈ బాడీ. సో ఈ బాడీ ఇంటూ ఇట్స్ పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ప్లస్ ఈ బాడీ ఇంటూ ఇట్స్ పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ బై టోటల్ మాస్ షుడ్ గివ్ యూ ద సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ద హోల్ బాడీ. సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ద హోల్ బాడీ ఎక్కడ 0 దగ్గర. అప్పుడు నీకు ఎక్స్ కోఆర్డినేట్ ఏమవుతుంది? ఇదిగో ఈ M ఉంది కదా, ఈ Mని కొట్టే ఫస్ట్. అప్పుడు ఇది 3x/4, ఇదేమో ప్లస్ a/16. అప్పుడు ఎక్స్ ఏమవుతుంది? -a/12 అవుతుంది. సో ఎక్స్ కోఆర్డినేట్ ఆఫ్ దిస్ కట్అవుట్ పోర్షన్, ఏదైతే బాడీ మిగిలిందో కట్ చేసి తీసేసిన తర్వాత ఏదైతే బాడీ మిగిలిందో దాని యొక్క ఎక్స్ కోఆర్డినేట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఎంత? -a/12. -a/12. ఇప్పుడు మనం y కోఆర్డినేట్ గురించి మాట్లాడాలి అని అంటే సేమ్ అమ్మ, ఈ బాడీ ప్లస్ ఈ బాడీ గివ్స్ యూ దిస్ బాడీ. ఈ బాడీ యొక్క మాస్ ఎంత? 3m/4. దాని y కోఆర్డినేట్ ఎంత? సెంటర్ ఆఫ్ మాస్ యొక్క y కోఆర్డినేట్ ఎంత అంటే తెలియదు, సమ్ y అని తీసుకో. కానీ దీని y కోఆర్డినేట్ తెలుసు కదా, ఎంతది? ఇంటూ b/4 బై ద టోటల్ మాస్ షుడ్ బి ఈక్వల్ టు 0. అప్పుడు y ఏమొస్తుంది? -b/12 వస్తుంది. కావాలంటే సాల్వ్ చేసి చూడండి. అప్పుడు ఏ ఆప్షన్ అమ్మా? అప్పుడు ఏ ఆప్షన్? ఆప్షనే లేదు. ఎందుకు ఆప్షన్ లేదు? క్వశ్చన్లో ఆరిజిన్ ఇక్కడ ఇచ్చాడని తీసుకున్నాడు, నేను ఇక్కడ ఉందని తీసుకున్నా, అందుకే లేదు. క్వశ్చన్లో ఎక్కడైతే వాడు a/2, b/2 తీసుకున్నాడో దాన్ని నేను 0,0 అని తీసుకున్నా. ఇక్కడ వీడు ఏం తీసుకున్నాడు? కార్నర్ని 0,0 అని తీసుకున్నాడు. సో నువ్వు సేమ్ అప్రోచ్, నేను కావాలనే ఇలా చేశా, కావాలనే ఎగ్జాక్ట్గా ఇలా చేశా. నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? సేమ్ అప్రోచ్, కానీ నువ్వు ఆరిజిన్ ఇక్కడ తీసుకోవాలి. అప్పుడు నీకు 0,0 ఇక్కడ ఉండదు, 0,0 ఇక్కడ ఉంటుంది. అప్పుడు దాని సెంటర్ ఆఫ్ మాస్ క్యాలిక్యులేట్ చేయాలి. అప్పుడు నీకు 0, ఇదిగో ఇది కదా, నీకు 0,0 తీసుకోవాలి. అప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ద కంప్లీట్ బాడీ ఎక్కడ ఉంటుంది? a/2, b/2 దగ్గర ఉంటుంది. సో మొత్తం యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అవ్వాలి, కానీ కోఆర్డినేట్స్ చేంజ్ చేయాలి. యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అవ్వాలి, కానీ కోఆర్డినేట్స్ చేంజ్ చేయాలి. ఇక్కడ నుండి మీరు చేయగలరా? ఇక్కడ నుండి మీరు చేయగలరా? లేదా ఇక్కడ నుండి అయినా సరే ఆరిజిన్ని షిఫ్ట్ చేయడం తెలుసుగా మీకు, మ్యాథమెటిక్స్లో షిఫ్టింగ్ ఆరిజిన్ తెలుసుగా, అలా అయినా చేయొచ్చు. ఈ 0,0ని ఇక్కడ నుండి ఇక్కడికి తీసుకెళ్ళండి. సో ఎలాగా? నా సజెషన్ మీకేంటంటే ప్రాక్టీస్ కోసం, ఎందుకంటే మీరు అందరూ స్ట్రగుల్ అయ్యారమ్మా. ఈ క్వశ్చన్ చేయమన్నారు, నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ కూడా మీరు నన్నే చేయమన్నారు. సో అందుకోసం నేను వాడు ఇచ్చిన ఆరిజిన్ కాకుండా వేరే ఆరిజిన్ తీసుకొని చేసా. వాడు డీని ఆరిజిన్ కింద తీసుకోమన్నాడు, నేను ఇక్కడ ఆరిజిన్ కింద తీసుకున్నా, కావాలనే చేశా. అయితే మీరు మళ్ళీ ఈ క్వశ్చన్ ట్రై చేయండి బై టేకింగ్ ఆరిజిన్. నేను ఇక్కడ వరకు వచ్చాను కాబట్టి నేను ఆరిజిన్ని షిఫ్ట్ చేస్తా. ఎలా అంటే ఇదిగో నేను దీన్ని 0,0 తీసుకుంటే మరి
ఈ ఈ దాని లొకేషన్ ఎంత అని అంటే -a/2 -b/2. సో ఇప్పుడు నేను దీన్ని 0,0 చేయాలి. నేను దీన్ని 0,0 చేయాలి అని అంటే ఎంత యాడ్ చేయాలి ఎక్స్ కోఆర్డినేట్కి? దీన్ని 0,0 చేయాలి అంటే -a/2కి నేను +a/2 యాడ్ చేయాలి, -b/2కి నేను +b/2 యాడ్ చేయాలి. అప్పుడు నీకు ఇక్కడ ఆరిజిన్ వస్తుంది. అంటే ఈ సిస్టంలో ఉన్న ప్రతి పాయింట్కి +a/2 +b/2 యాడ్ చేస్తే సరిపోతుంది. సో -a/12కి +a/2 యాడ్ చేయి, -b/12కి +b/2 యాడ్ చేయి. అప్పుడు నీకు సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ దిస్ విత్ రెస్పెక్ట్ టు దిస్ యాజ్ ఆరిజిన్ వచ్చేస్తుంది. అంటే ఆన్సర్ 5a/12 5b/12 రావాలి. మళ్ళీ ట్రై చేయండి మీరు. ఓకే, మీకోసమే నేను కంప్లీట్ సాల్వ్ చేశా, కానీ కోఆర్డినేట్స్ ఒక్కటే మార్చా. మీరు మళ్ళీ కోఆర్డినేట్స్ని దీని ప్రకారంగా యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే సాల్వ్ చేయండి. మీకు ప్రాక్టీస్ ఉండాలి కదా. ఓకే, ఇదమ్మా, ఇది మాత్రం మిమ్మల్ని నేను కంగారు పెట్టను. ఇది కంప్లీట్గా నేనే సాల్వ్ చేస్తా. శ్రీకర్, సిలబస్ ఎంతవరకు అయిందో చెప్పండి. సిలబస్ అమ్మ ఒక 20% ఆఫ్ 12th అయిపోయింది, ఆల్మోస్ట్ 30% ఆఫ్ 11th అయిపోయింది. సిరీస్ చూడమ్మా, ప్లేలిస్ట్ ఉండిద్ది, ప్లేలిస్ట్ చూడు. ఈ క్వశ్చన్ ఇది 2020లో వచ్చినప్పుడు చాలామంది, ఈవెన్ నా స్టూడెంట్స్ కూడా, అబోవ్ యావరేజ్ స్టూడెంట్స్ కూడా క్వశ్చన్ చూసి భయపడిపోయి వదిలేశారు. అమ్మ, క్యావిటీ క్వశ్చన్స్ మొత్తం ఒకేలాగా డీల్ చేయాలి. ఇక్కడ ఏం చేశాడు, ఒక స్పియర్ తీసుకున్నాడు. క్వశ్చన్ చదువుదాం. యాజ్ షోన్ ఇన్ ఫిగర్ వెన్ ఏ స్పెరికల్ క్యావిటీ సెంటర్డ్ అట్ O, ఇదిగో ఏదైతే ఇక్కడ షేడెడ్ పోర్షన్ లేకుండా ఉందో అది క్యావిటీ, సెంటర్డ్ అట్ O, ఆఫ్ రేడియస్ 1 ఈజ్ కట్ అవుట్ ఆఫ్ ఎ యూనిఫామ్ స్పియర్ ఆఫ్ రేడియస్ R, centered at C. The center of mass of the remaining shaded part of the sphere is at G దగ్గర ఉందని చెప్పాడు. That is on the surface of the cavity. R can be determined by which equation అని అడిగాడు. సో చాలామంది ఈ క్వశ్చన్ వదిలేయడానికి కారణం ఏంటంటే వాళ్ళకి తెలుసు ఎలా చేయాలో. ఈ ఆప్షన్లు చూసి ఈ ఆప్షన్ అయితే చాలా పెద్దగా ఉంది, అంటే ఒక పెద్ద లెంతీ క్యాలిక్యులేషన్ వచ్చిద్దేమో, లెంతీ క్యాలిక్యులేషన్ వస్తే మనకు టైం వేస్ట్ అయ్యేది కదా అని చాలామంది వదిలేశారు. అయితే సేమ్ నేను మాత్రం అప్రోచ్ మార్చే సమస్యే లేదు. ఇదిగో ఇది స్పియర్, అందులోండి ఇదిగో ఇంత క్యావిటీని తీసాడు. ఆ క్యావిటీ ఇక్కడ ఉందంట. అయితే దీని యొక్క సెంటర్ ఎక్కడుందిరా అని అంటే, దీని కంప్లీట్ స్పియర్ యొక్క సెంటర్ ఇక్కడ ఉంది. ఎక్కడుందిరా సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ద బాడీ విత్ క్యావిటీ అంటే ఇక్కడ ఉందంట. మీకు అర్థం కావడానికి ఇదిగో అమ్మ, ఇక్కడ మాత్రమే మీకు మాస్ ఉంది. అయితే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, మనకు ఫ్రీడమ్ ఇచ్చాడు, ఏదైనా తీసుకోవచ్చు ఆరిజిన్. ఏమైనా ఫిక్స్ చేసాడు ఆ డయాగ్రామ్లో? లేదు. సో నేను నా ఆరిజిన్ సెంటర్ ఇక్కడ తీసుకుంటా. అమ్మ, ఈ బాడీ ప్లస్ ఆ క్యావిటీ ఏదైతే ఉందో ఇది C, ఇది O. ఈ క్యావిటీ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ అంటే ఆబ్వియస్గా దాని జామెట్రికల్ సెంటర్ దగ్గర. మరి నేనేమో ఆరిజిన్ C తీసుకున్నా, మరి C నుండి నాకు Oకి డిస్టెన్స్ తెలియాలి కదా. అయితే ఇదిగో అమ్మ, ఈ డిస్టెన్స్ నీకు R అని తెలుసు,
ఈ డిస్టెన్స్ మనకి 1 అని ఇచ్చాడు, అప్పుడు ఆటోమేటిక్గా ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది? r-1. ఇంకోటమ్మా, మనకి ఇదిగో ఈ కంప్లీట్ జీ దాకా ఎంత డిస్టెన్స్ ఉంది అని తెలుసు అని అంటే, జీ దాకా 2 డిస్టెన్స్ ఉండిద్దమ్మా. నీకు ఈ డిస్టెన్స్ ఆర్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుంది అని అంటే, ఆ డిస్టెన్స్ 2 - r, డిస్టెన్స్ 2 - r. గుర్తుపెట్టుకో, దాని ఎక్స్ కోఆర్డినేట్ కాదు. నేను ఇది ఆరిజిన్ తీసుకున్నా కాబట్టి దాని ఎక్స్ కోఆర్డినేట్ నెగిటివ్, దాని మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎక్స్ కోఆర్డినేట్ ఇంత. అయితే ఈజ్ ఈక్వల్ టు రెండింటినీ కలిపేసావంటే నీకేమవుతుంది? అయ్యో నాట్ ప్లస్, ఈ రెండింటినీ నువ్వు కలిపేస్తే నీకు కంప్లీట్ బాడీ వస్తుంది. మనం మాట్లాడుతుంది ఏంటి? స్పియర్, మర్చిపోవద్దు. సో మరి కంప్లీట్ బాడీ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది? ఆబ్వియస్గా దాని సెంటర్ దగ్గర. అదే కదా మనం 0,0 తీసుకున్నాం. సో దిస్ బాడీ into its center of mass coordinate plus this body into its center of mass coordinate by total mass should be equal to the center of mass of the complete body. మరి అలా చేయాలంటే మనకు మాసులు తెలియాలి కదా. మాస్ తెలియాలి కదా. దీని మాస్ ఎంత? దీని మాస్ m1 అని తీసుకుంటే, అమ్మ మనం మాట్లాడుతుంది స్పియర్ తీసుకున్నప్పుడు ఏ డెన్సిటీ గురించి మాట్లాడాలి? రో, మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. సో రో ఇంటూ టోటల్ వాల్యూమ్ ఎంత? 4/3 π r³. అందులోండి ఇదిగో ఇది లేదు కదా, దాని వాల్యూమ్ ఎంత? 4/3 π 1³. ఇది దీని మాస్. మరి దీని మాస్ ఎంత? దాని యొక్క రేడియస్ ఎంత అని అంటే, దాని యొక్క రేడియస్ 1. సో 4/3 1³. అమ్మా ఇప్పుడు రాసేది చాలా ఇంపార్టెంట్, ప్లీజ్ కాన్సన్ట్రేట్. ఏమని రాయాలి? m1 x1 ప్లస్ m2 x2 బై m1 ప్లస్ m2. ఈ రెండు బాడీస్ని నేను కలిపితే నాకు కంప్లీట్ బాడీ వస్తుంది. కంప్లీట్ బాడీ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడుంది అని అంటే, అట్ ఇట్ సెంటర్. అది ఎంత? 0,0 అంటే దాని ఎక్స్ కోఆర్డినేట్ ఎంత? 0. అంటే ఈ రెండు బాడీస్ని కలిపితే నీకు ఈ బాడీ రావాలి. దాని ఎక్స్ కోఆర్డినేట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఎంత అంటే 0. సో 0 రాద్దాం. m1 ఎంత? రో ఇంటూ 4/3 πని నేను కామన్ తీస్తే r³ - 1 వస్తుంది. దీంట్లో ఉండి 4/3 π కామన్ తీస్తే r³ - 1 ఇంటూ ఇది మాస్, ఇది m1. మరి దీని కోఆర్డినేట్ ఎంత? దాని సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడుంది? జీ దగ్గర ఉంది. ఆ జీ అనేది ఇటువైపుకి ఎంత డిస్టెన్స్లో ఉంది? 2 - r డిస్టెన్స్లో ఉంది. అటువైపుకి ఉండేది నెగిటివ్ కదా. సో మైనస్ ఇంటూ 2 - r రాయాలి. ఎందుకంటే నీకు ఆరిజిన్ నుండి లెఫ్ట్ సైడ్కి ఉంది. సో దాని ఎక్స్ కోఆర్డినేట్ నెగిటివ్ అవ్వాలా, అందుకే మైనస్ పెట్టా. ఓకే, ప్లస్ m2 గాడెవడు? ఈడు. రో 4/3 π 1³ ఇంటూ దీని ఎక్స్ కోఆర్డినేట్ ఎంత అంటే, దీని డిస్టెన్స్ మనకు తెలుసు ఎంత. దాని డిస్టెన్స్ r-1. ఆరిజిన్ నుండి రైట్ సైడ్కే కాబట్టి అది పాజిటివే. సో ఇది మాస్ ఇంటూ r-1 బై m1 ప్లస్ m2 ఏదైతే మాస్ ఉందో ఆ m1 m2 నేను యాస్టీస్గా రాసేస్తాను, ఎందుకంటే యు ఆర్ గోయింగ్ టు మల్టిప్లై ఇట్ టు 0. సో అప్పుడు నీకు ఏం వస్తుందిరా? ఒక్కసారి చూడు, ఈ రెండిట్లో కూడా నీకు రో 4π/3 అనేది కామన్. ఇదిగో ఈ టర్మ్లోను ఇంటూ r³ - 1 ఇంటూ r-2 ప్లస్ r-1 షుడ్ బి ఈక్వల్ టు 0. అప్పుడు ఇదిగో ఈ రో ఇంటూ 4π/3 అనే దాన్ని నువ్వు అటు తీసుకెళ్ళిపోయావు అనుకో, మళ్ళీ అది 0 డివైడెడ్ బై అది, సో 0 అవుతుంది. ఈ ఎక్స్ప్రెషన్ అనేది నీకు ఆప్షన్స్లో లేదు, అందుకే చాలామంది దీన్ని డిఫికల్ట్గా ఫీల్ అయ్యారు. ఇది లేదు.
ఏది వెళ్దామా? ఏది ఆర్ క్యూబ్, ఏది ఇక్కడ ఆర్ క్యూబ్ మైనస్ 1 టర్మ్స్ ఏవి లేవు. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఎక్స్పాన్షన్ తెలిసి ఉండాలి మీకు. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఎక్స్పాన్షన్ తెలిసి ఉండాలి. సరే ఇక్కడ స్పేస్ లేదు అందుకని ఇక్కడ రాస్తున్నానమ్మా. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఈజ్ ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ అమ్మా. ఇక్కడ క్యూబే సార్, ఆర్ క్యూబ్ ఉంది -1 కదా, ఆర్ క్యూబ్ -1ని నేను ఆర్ క్యూబ్ -1 క్యూబ్ కింద రాయొచ్చు. సో అప్పుడు నేను దాన్ని ఆర్ -1 ఇంటూ ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ ప్లస్ 1 స్క్వేర్ ఇంటూ ఆర్ -2 ప్లస్ ఆర్ -1 ఈజ్ ఈక్వల్ టు 0. సో నువ్వు ఆర్ -1 టర్మ్ని ఎత్తిపడేయచ్చు. అప్పుడు ఏమవుతుంది నీకు ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ ప్లస్ 1 ఇంటూ ఆర్ -2 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. వచ్చేసిందిగా. ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ ప్లస్ 1 ఇంటూ 2 మైనస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాడు. అదే వస్తుంది మనకి ఇక్కడ ప్రాపర్గా రాసామంటే. ఈ 1ని ఇటు తీసుకెళ్ళావు అనుకో అది -1 అయింది. ఆ మైనస్ నువ్వు ఇటు తీసుకొచ్చావు అనుకో 2 మైనస్ ఆర్ అయింది. సో నువ్వు దీన్ని ఎలా రాయొచ్చు? నువ్వు దీన్నే ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ ప్లస్ 1 ఇంటూ 2 మైనస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 అని రాయొచ్చు. నేనే ఏమంటారు ఒక స్క్రీన్లో ఫిట్ చేయగలిగా దీని సొల్యూషన్ని. మరి ఇది డిఫికల్టా? కాదు. కానీ క్యాలిక్యులేషన్లు చూడంగానే ఎందుకో తెలీదు, అబ్బా ఇంత యాడ్ చేద్దాంలే అని చెప్పేసి ముందుకెళ్ళిపోతారు. ఫిజిక్స్లో సగం పైన క్వశ్చన్లు డిఫికల్ట్ అని ఫీల్ అవ్వడానికి కారణం ఏంటంటే క్యాలిక్యులేషన్స్ ఉండడం వల్ల, మీరు బద్ధకస్తులు అవడం వల్ల. దానివల్లే ఫిజిక్స్ డిఫికల్ట్ అవుతుంది మీకు. ఓకే, కానీ చేయండి మరి, కాపీ చేయండి ఫాస్ట్గా. నేను ఎంత లోపల క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తా. సార్ నేను హెచ్యూవర్స్లో క్లాసెస్ వింటున్నాను, మెయిన్స్కి అడ్వాన్స్కి థియరీ ఒకటేనా, అడ్వాన్స్ క్వశ్చన్స్ చేయడానికి? అమ్మ మెయిన్స్కి అడ్వాన్స్కి ఐపీఈ కూడా థియరీ సేమే, కానీ ఆ థియరీని ఏ లెవెల్లో అర్థం చేసుకుంటావు అనేది ఇంపార్టెంట్. ఐపీఈకి వచ్చేసరికి నువ్వు అంత బ్రెయిన్ పెట్టావు అసలు, మెయిన్స్ కొంచెం బ్రెయిన్ పెట్టాలి, అడ్వాన్స్కి ఇంకా ఎక్కువ పెట్టాలి. ఆ థియరీని బ్రాడ్ వేలో చాలా చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. క్లియర్గా ఎలా అర్థం చేసుకుంటావు? క్వశ్చన్ సాల్వ్ చేస్తే అర్థం చేసుకుంటావు. ఎస్, థియరీ సేమే, థియరీ సేమే. మీకు మధ్య ఈ పెద్ద జాక్పాట్ తగిలిందిగా ఈ మధ్య, ఏదో ఏమంటారు ఆగస్ట్ ఫ్రీడమ్ సేలో ఏదో సంథింగ్ అట్లాంటిది ఏదో పెట్టారు కదా మనకి, అమెజాన్ ఫ్లిప్కార్ట్లో పెట్టినట్టుగా. 999కి మీకు హెచ్యూవర్స్ బ్యాచ్ దొరికేసింది కొంతమందికి, అదృష్టవంతులు. క్రాష్ కోర్స్ మేము లాంచ్ చేసేటప్పుడు 999 అనేది ఒక క్రాష్ కోర్స్కే ఉండిద్ది, ఓన్లీ క్రాష్ కోర్స్కే 999 ఉండిద్ది. సార్ నాకు ఫైనల్ ఎగ్జామ్ వస్తుంది సార్, ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఫైనల్ ఎగ్జామ్ ఇప్పుడు ఎక్కడ వచ్చిందిరా నేహాంత్గా? జేఈలో ఈజీగా సీట్ కొట్టడం కష్టమమ్మా, కష్టపడాలి. ఈజీగా సీట్ కొట్టలేమురా దేవేంద్ర. సార్ సింగిల్ ప్రాబ్లం టేక్స్ టైం అప్రాక్సిమేట్గా 18 minutes పడుతుంది సార్, ఏం చేయాలి? మీకేం చెప్పా, ఎలా ప్రిపేర్ అవ్వాలని ఒకటి వీడియో చేశా కదా. ఏ క్వశ్చన్ అయినా సరే నీకు 5 నిమిషాలు మించి రావట్లేదంటే దాన్ని వదిలే. ఫస్ట్ 18 minutes పడుతుందంటే ఎందుకు చేస్తున్నారా తాళా? ఓకే ఫైన్, నెక్స్ట్ క్వశ్చన్. A bullet of mass 10 grams leaves the barrel of gun with a velocity of 600. ఇది ఎందుకో నేను చేశాను అనిపిస్తుంది. రేపు క్వశ్చన్ చేశా కదా నేను క్లాస్లో, చేసా ఇది, గుడ్ చేస్తాను. ఇది ఇంపల్స్ చేంజ్ ఇన్ మొమెంటమ్ అమ్మా.
చేంజ్ ఇన్ మొమెంటమ్ ఇంపల్స్. ఓకే, సిమిలర్ క్వశ్చన్ చేసినట్టున్నా. ఏ బుల్లెట్ ఆఫ్ 10 grams లీవ్స్ ద బ్యారల్ విత్ ఎ గన్ విత్ ఎ వెలాసిటీ ఆఫ్ 600. అంటే ఎంత మొమెంటం వచ్చింది బుల్లెట్కి? ఈజ్ మాస్ టైమ్స్ వెలాసిటీ. ఏంటమ్మా మాస్? 10 grams అంటే 10 × 10⁻³ ఎంతమ్మా వెలాసిటీ? 600. సో అప్పుడు దీని మొమెంటం ఎంత అంటే 6. దీని మొమెంటం ఎంత అంటే 6. ఓకే, ఇఫ్ ద బ్యారల్ ఆఫ్ ద గన్ ఈస్ 50 centimeter లాంగ్ అండ్ మాస్ ఆఫ్ ద గన్ ఈస్ 3 kg, దెన్ ద వాల్యూ ఆఫ్ ద ఇంపల్స్ అప్లైడ్ టు ద గన్ ఈస్ ఆ మిగతాదంతా సోది అవసరంలా. ఎందుకు చెప్తా నేను. నువ్వు గన్ను తీసుకో. నేను డయాగ్రామ్స్లో చాలా బ్యాడ్. సో నువ్వు బుల్లెట్ రాకముందు దీని ఇనీషియల్ మొమెంటం ఎంత? బుల్లెట్ది గన్నది ఇనీషియల్ మొమెంటం ఎంత? 0. బుల్లెట్ అనేది దీంట్లో ఉంది, దాని ఇనీషియల్ మొమెంటం ఎంత? 0. మరి నువ్వు బుల్లెట్ ఫైర్ చేసినప్పుడు గన్కి కొంచెం మొమెంటం వస్తుంది, దాన్నే రికాయిల్ అని అంటారు. అండ్ బుల్లెట్కి నీకు మొమెంటం ఇలా ఉంది. గన్ యొక్క మొమెంటం నీకు ఆబ్వియస్గా ఆపోజిట్ డైరెక్షన్లో ఉండిద్ది, దాన్ని రికాయిల్ అంటారు. ఇనీషియల్ మొమెంటం 0 అయినప్పుడు నీకు ఫైనల్ మొమెంటం కూడా 0 అవ్వాలి కదా, ఎందుకంటే ఏ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ అవ్వాలా. గన్ను బుల్లెట్ని నెట్టింది, అప్పుడు బుల్లెట్ గన్ని సేమ్ ఫోర్స్తో ఆపోజిట్ డైరెక్షన్లో నెడుతుంది. సో ఫైనల్ మొమెంటం కూడా ఏముండాలి? ఫైనల్ మొమెంటం కూడా 0 ఉండాలి. ఫైనల్ మొమెంటం ఆఫ్ సిస్టమ్ అంటే నీకు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద మొమెంటం ఆఫ్ ద గన్ సేమ్ ఉండాలి బుల్లెట్ యొక్క మ్యాగ్నిట్యూడ్తో, బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. అప్పుడే కదా నెట్ మొమెంటం 0 అవుతుంది. మరి ఏంట్రా ఇంపల్స్ అంటే? ఇంపల్స్ ఈజ్ చేంజ్ ఇన్ మొమెంటమ్. ఇంపల్స్ ఈజ్ చేంజ్ ఇన్ మొమెంటమ్. అయిపోయింది, ఇక్కడ ఆన్సర్ వచ్చేసింది మీకు. ఇంకా గన్ యొక్క మొమెంటం ఎంత స్టార్టింగ్లో? 0. బుల్లెట్ బయటికి వెళ్ళిన తర్వాత దాని మొమెంటం ఎంత? 6. మరి చేంజ్ ఇన్ మొమెంటం ఎంత? 6 - 0. సో 6 చేంజ్ ఇన్ మొమెంటమే ఇంపల్స్. అప్పుడు ఆన్సర్ ఏంటి? 6. నా హ్యాండ్ రిటర్న్ నోట్స్ పెట్టమంటే పెడతాను, ఏముంది. కాకపోతే ఈరోజు ఒక చాప్టర్ పెడతాను, ఏదో ఒక చాప్టర్. కొంతమంది నా హ్యాండ్ రిటర్న్ నోట్స్ అడుగుతున్నారు కదా, ఏదో ఒక చాప్టర్ పిక్ చేసుకోండి పెడతా. కానీ చెప్తున్నానమ్మా, ఆ నోట్స్ అర్థం కాకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్హెచ్ఎం నోట్స్ పెట్టనా? ఎస్హెచ్ఎం నోట్స్ పెట్టనా? ఒక్క ఎస్హెచ్ఎంఏ 100 పేజీ నోట్స్ ఉంది నా దగ్గర. ఎస్హెచ్ఎం నోట్స్ పెట్టనా? ఎల్ఎస్సి మోటివేషన్ సార్ బేసిక్ కూడా రాదు, కెన్ ఐ స్టార్ట్ మ్యాగ్నెటిజం? స్టార్ట్ చేయొచ్చు. లేదమ్మా, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ 50 centimeter లాంగ్ అది అని అంటే క్వశ్చన్లో ఇచ్చిన ప్రతి ఇన్ఫర్మేషన్ మనకి యూజ్ అవ్వాలని లేదు. మనం కూడా ఎగ్జామ్లో ఇదే ఫీల్ అవుతాం. ఎగ్జామ్లో ఏం ఫీల్ అవుతాం అంటే, అరే బాబు వీడు 10 grams బుల్లెట్ అంటున్నాడు, 600 స్పీడ్ అంటున్నాడు, గన్ బ్యారల్ ఏమో 50 అంటున్నాడు, గన్ ఏమో 3 kg అంటున్నాడు, దాన్ని ఏం వాడట్లేదేంటి అని ఒక డౌట్ వచ్చింది. ఆ డౌట్ రావాలనే ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఓకే, ఏ బాల్ ఈజ్ డ్రాప్డ్ ఫ్రమ్ ఏ హైట్ ఆఫ్ 20 meter. If the coefficient of restitution for the collision between the ball and the floor is 0.5, after hitting the floor the ball rebounds to a height of. అమ్మ నీకు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకో, వాల్ అని ఇచ్చినా గ్రౌండ్ అని ఇచ్చినా అవి పెద్ద వెలాసిటీ గెయిన్ అవ్వవు కొలిషన్ ద్వారా. ఓకే, వాళ్ళు ఏమన్నారనంటే కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ 0.5 అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బాల్ ఒక యూ స్పీడ్తో స్ట్రైక్ అవుతుంది అండ్ వి స్పీడ్తో పైకి బౌన్స్ అవుతుంది అని అనుకుందాం. మీకు కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ ఏమని చెప్పాను? వెలాసిటీ ఆఫ్ సపరేషన్
బై వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ అని చెప్పాను. సపరేషన్ నువ్వు కొలిషన్ తర్వాత మాట్లాడాలి. కొలిషన్ తర్వాత ఇదిగో గ్రౌండ్ గాడేమో అక్కడే ఉంటాడు, పార్టికల్ వీతో పైకి వెళ్తుంది. ఓకే, ఆ పైకి వెళ్తున్నప్పుడు ఆ కొలిషన్ ద్వారా ఏదైతే వెలాసిటీ వచ్చిందో ఆ వెలాసిటీ ఇది గ్రౌండ్ నుండి సపరేట్ చేస్తుందిగా, అంటే అది ప్లస్ వి కదా, బికాజ్ ఇట్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ ఫర్ సపరేషన్. మరి అప్రోచ్ ఏంటి? అప్రోచ్ అనేది నువ్వు బిఫోర్ కొలిషన్ మాట్లాడాలి. బిఫోర్ కొలిషన్ గ్రౌండ్ అసలు ఏం కాంట్రిబ్యూట్ చేయట్లేదు, అప్రోచ్ చేయడానికి ఏం కాంట్రిబ్యూట్ చేయట్లేదు, గ్రౌండ్ రెస్ట్లో ఉంది, పార్టికలే దాని దగ్గరికి వస్తుంది. అంటే ఆ యూ అనేది అప్రోచింగ్ వెలాసిటీ కదా, అంటే ప్లస్ యూ రాయాలి. సో మనోడు ఏం చెప్పాడంటే ఈ కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ అంటే హాఫ్ అంట. అప్పుడు నీకు స్ట్రైక్ అయిన తర్వాత దాని వెలాసిటీ ఎంత అవుతుంది? u/2 అవుతుంది. అయితే మనకి 20 హైట్ నుండి వాడు వదిలాడంటరా, ఇదిగో 20 హైట్ నుండి దాన్ని వదిలాడు. సరే, అప్పుడు మరి దానికి ఎంత స్పీడ్ వస్తుందమ్మా? ఇట్ ఈస్ డ్రాప్డ్ బై హైట్ ఆఫ్ 20 కదా. సో యూ ఏమవుతుంది? యూ అనేది నీకు √2gh కదా. అంటే అప్పుడు ఏమవుతుంది? రూట్ జీని నేను 10 తీసుకుంటా, మనోడు ఇవ్వలేదు, నేను 10 తీసేసుకుంటాలే, ఎందుకంటే 20 ఇచ్చాడు కదా, అందుకోసం తీసుకుంటా. సో 2 × 10 అప్పుడు నీకు 400 వస్తుంది. అప్పుడు యూ ఎంత? నీకు 20 అవుతుంది. యూ నీకు 20 అయితే మరి వి ఏమవ్వాలి? u/2 అంటే 20/2 అంటే ఎంత అవ్వాలి? 10 అవ్వాలి. అప్పుడు ఇది ఎంత స్పీడ్తో పైకి వెళ్తున్నట్టు? 10 మీటర్స్ పర్ సెకండ్. మరి నువ్వు క్యాలిక్యులేట్ చేయగలవా అది ఎంత హైట్ వెళ్తుందో? ఎస్, v² - u² = 2as ఫార్ములా వాడతా. అప్పు పాజిటివ్ తీసుకుంటా, అప్పు పాజిటివ్ తీసుకుంటా. ఫైనల్ వెలాసిటీ ఎంత? మ్యాక్సిమం హైట్ దగ్గర 0. ఇనీషియల్ వెలాసిటీ ఎంత? 10. 2 × - g × h. అప్పుడు h ఏమవుతుంది? 100/20 అవుతుంది. అప్పుడు h ఏమవుతుంది? 5 అవుతుంది. ఎస్, లాస్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ గెయిన్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. ఆ కాన్సెప్ట్ వాడచ్చు. ఎందుకు? నువ్వు ఎప్పుడైతే పార్టికల్ని వదులుతా మర్చిపోయానమ్మా ఒకటి కామెంట్లో, సార్ లాస్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఎలా అవుతుంది సార్, అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరా అన్నారు. మర్చిపోయానమ్మా. ఏమీ లేదు, మెకానికల్ ఎనర్జీ కాన్స్టెంట్ ఉండాలి. మెకానికల్ ఎనర్జీ అంటే పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, నన్ను పొటెన్షియల్ ఎనర్జీ అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మన నేహాంత్ గడు ఉన్నాడు కదా, నేహాంత్ కైనెటిక్ ఎనర్జీ అనుకో. నా దగ్గర ఎనర్జీ 40 ఉంది, నేహాన్ దగ్గర ఎనర్జీ 60 ఉంది. 40 + 60 100. ఇది మెకానికల్ ఎనర్జీ. ఈ మెకానికల్ ఎనర్జీ అనేది కాన్స్టెంట్ ఉండాలి. అంటే నేహాన్ దగ్గర ఒక 20 తగ్గిందనుకో, నా దగ్గర ఆ 20 పెరగాల, అంతే. సో లాస్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ విల్ బీ గెయిన్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ, ఆర్ లాస్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ విల్ బీ గెయిన్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ, అంతే. హాయ్ కిషన్. సరే, నెక్స్ట్, వాట్ పర్సంటేజ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎ మూవింగ్ పార్టికల్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ టు ఏ స్టేషనరీ పార్టికల్ వెన్ ఇట్ స్ట్రైక్స్ ద స్టేషనరీ పార్టికల్ ఆఫ్ 5 times its mass? Assume the collision to be head-on elastic collision. అంటే పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిషన్ అంటున్నాడు. ఏమంటున్నాడు? What percentage of kinetic energy of a moving particle is transferred to the stationary particle when it strikes the stationary particle 5 times the mass? అంటే నువ్వు పార్టికల్ తీసుకో, దాని యొక్క మాస్ m అని తీసుకుంటే, ఇంకొక బడాగాడు ఉన్నాడు, వాడి మాస్ 5m అంట. యూ స్పీడ్తో వచ్చి కొట్టాడు దీన్ని, యూ స్పీడ్తో వచ్చి కొట్టాడు. కొట్టిన తర్వాత ఆఫ్టర్ కొలిషన్ ఈ m మాస్ గాడిని v1 స్పీడ్ ఉందని తీసుకో, ఈ 5m మాస్ గాడు ఎవడైతే ఉన్నాడో వాడి యొక్క స్పీడ్ v2 తీసుకో. ఇనీషియల్ మొమెంటం ఎంత? m × u అమ్మ. మరి ఫైనల్ మొమెంటం ఎంత? m × v1 + 5m × v2.
నీకు కొలిజన్లో మొమెంటమ్ని కన్జర్వ్ చేయొచ్చా? చేయొచ్చు. మొమెంటమ్ ఆఫ్ సిస్టమ్ని కన్జర్వ్ చేయొచ్చు. సో ఈ మొమెంటం ఈక్వల్ ఉండాలా అంటే mv1 ప్లస్ 5mv2 షుడ్ బి ఈక్వల్ టు ఎంత? m ఇంటూ u. ఇది ఈక్వేషన్ 1. మరి v1 v2 రెండు అన్నోన్లు కదా, మరి ఇంకొక ఈక్వేషన్ ఉంటేనే మనం సాల్వ్ చేయగలం కదా, అది ఎలాస్టిక్ కొలిజన్. అది ఎలాస్టిక్ కొలిజన్ అయితే నువ్వు కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ రాయొచ్చు. బట్ ఎలాస్టిక్ కొలిజన్ అన్నప్పుడు మీరు కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ అన్నా వాడచ్చు, లేదా కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అన్నా వాడచ్చు అని చెప్పా మీకు ఆల్రెడీ. సో కైనెటిక్ ఎనర్జీని కన్జర్వ్ చేస్తా. ఏంటి? ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ ½ mu², ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ½ mv1² ప్లస్ ½ 5mv2². నువ్వేం చేయాలి? v1 ప్లేస్లో ఇదిగో ఈ అబోవ్ ఉన్నది పెట్టచ్చు. అయితే దీన్ని యూజ్ చేసన్నా నువ్వు క్యాలిక్యులేట్ చేయాలి. ఆర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ ఏంటి? వెలాసిటీ ఆఫ్ సపరేషన్. ఇదిగో కొలిజన్ తర్వాత v2 అనేది సపరేట్ చేయడానికి కాంట్రిబ్యూట్ చేస్తుంది, v1 ఏమో దగ్గర రావడానికి కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో నేను v2 మైనస్ v1 రాయాలి. బై వెలాసిటీ ఆఫ్ అప్రోచ్. ఏంటి నాన్న అప్రోచ్? కొలిజన్ ముందు మాట్లాడాలి. u అనేది అప్రోచ్ అవుతుంది కదా, ఎస్. అప్పుడు v2 మైనస్ v1 బై u అనేది 1. అప్పుడు నీకు v2 మైనస్ v1 ఎంత? u. అప్పుడు నీకు v1 ఎంత అవుతుంది? v2 మైనస్ u. ఇదన్నా ఏదైనా పర్లేదమ్మా. అయితే దీని నుండి దీనిలో అన్నా పెట్టచ్చు, లేదా దీనిలో అన్నా పెట్టచ్చు, ఏదో ఒకటి చేయొచ్చు. నువ్వు ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేసినా వచ్చే ఆన్సరు, ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేసినా వచ్చే ఆన్సరు సేమ్. Our channel, take your own time and explain as much as detailed, sir, up more than mains level, sir. All the best, sir. నేను అదే చేస్తున్నారా బాబు. మీరు నా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్నీ చూడండి. నేను ఎప్పుడు 2019, 20, 21, 22 పిక్ చేసుకుంటా. ఎందుకు చెప్పా కదా ఆల్రెడీ. ఆ ఇయర్స్లో పేపర్స్ టఫ్గా వచ్చాయమ్మా. 2023 ఎందుకు తీసుకుంటానంటే అసలు మరీ సార్ అవుట్డేటెడ్ క్వశ్చన్లు చేస్తున్నాడు అని అనకుండా ఉండడానికి. మీకు ఒక మిక్చర్ కావాలి కదా. 2023 పేపర్ ఈజీ, 2020, 2021, 2022 టఫ్. రెండింటినీ కలిపితే మీ ప్రిపరేషన్ పర్ఫెక్ట్గా ఉండిద్ది. దానికోసమే. ఓకే అమ్మా, ఇక్కడ నేను సాల్వ్ చేయనమ్మా. ఇంకా అది ఎందుకు? ½ mv2² క్యాలిక్యులేట్ చేయండి. నీకు v2² అనేది u టర్మ్స్లో వస్తుంది. ½ 5mv2² క్యాలిక్యులేట్ చేయండి. అదే కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ దిస్ బిగ్ మాస్. అది ఎంత అయితే వస్తుందో అంత ట్రాన్స్ఫర్ అయినట్టు. ఓకే, గుర్తుపెట్టుకోండి అమ్మా. కైనెటిక్ ఎనర్జీ నువ్వు క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి అని అంటే ½ 5m ఇంటూ v2². ఇది క్యాలిక్యులేట్ చేస్తే నీకు ఈ పెద్ద మాస్కి ఎంత కైనెటిక్ ఎనర్జీ ఉందో వస్తుంది. అంత కైనెటిక్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయినట్టు. దానికి ఇనీషియల్గా 0 కైనెటిక్ ఎనర్జీ కదా. సో నువ్వు దీని ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేసావు అనుకో, ఎంత కైనెటిక్ ఎనర్జీ అయితే దీన్ని ట్రాన్స్ఫర్ అయిద్దో అదే కదా దానికి ఉండే కైనెటిక్ ఎనర్జీ. అంతే, అలానే చేయాలి. ఓకే, ఇది 2020 చెప్పా కదా. కష్టమైనవి చేయాలన్నది నా కోరిక. అట్లీస్ట్ మెయిన్స్లో ఉన్న కష్టమైనవి పిక్ చేయాలన్నది నా కోరిక. 2 particles of equal mass small m have respective initial velocities ui cap and u into I cap plus j cap by 2. They collide completely inelastically. అమ్మా, ఇన్ఎలాస్టిక్ కొలిజన్ అంటే ఏంటి? వెలాసిటీ ఆఫ్ సపరేషన్ అనేది 0 ఉంటుంది, సపరేషన్ అనేది ఉండదు. ఓకే, అంటే ద ఎనర్జీ లాస్ట్ ఇన్ ద ప్రాసెస్. మీకు ఒకటి గుర్తుందనంటే, నేను మీకు ఒకటి చెప్పా, కేఈ లాస్కి డైరెక్ట్ ఫార్ములా ఒకటి చెప్పా.
గుర్తుందా? హాఫ్ m1 m2 బై m1 ప్లస్ m2 ఇంటూ u రిలేటివ్ స్క్వేర్ అని చెప్పా. ఈ ఫార్ములా వాడితే మీకు డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. ఈ ఫార్ములా వాడితే మీకు డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. ఏంటది? హాఫ్ రెండు పార్టికల్స్ ఈక్వల్ మాస్ అంట, అంటే m ఇంటూ m బై m ప్లస్ m ఇంటూ u రిలేటివ్ స్క్వేర్. ఏదో ఒకటి విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ పార్టికల్ సెకండ్ పార్టికల్ ఏదైనా పర్లా. నేనేంటంటే విత్ రెస్పెక్ట్ టు వీడి గురించి మాట్లాడతా, విత్ రెస్పెక్ట్ టు సెకండ్ పార్టికల్. అప్పుడు ఏం రాయాలి? u1 బార్ మైనస్ u2 బార్. u1 బార్ ఎంత? ui క్యాప్ మైనస్ u2 బార్ ఎంత? u ఇంటూ i క్యాప్ ప్లస్ j క్యాప్ బై 2. దీని మొత్తానికి స్క్వేర్ అంట. ఎంతమ్మా? m స్క్వేర్ బై 2m. ఇదేమవుతుంది? u బై 2 ఇంటూ i క్యాప్ మైనస్ u బై 2 j క్యాప్ స్క్వేర్. దీని మ్యాగ్నిట్యూడ్ ఎంత? ఇదిగో ఇక్కడ ఒక mని క్యాన్సిల్ చేసేయచ్చు. సో అప్పుడు నీకు అది m బై 4 వస్తుంది. దీని మ్యాగ్నిట్యూడ్ ఎంత? అండర్ రూట్ ఆఫ్ u స్క్వేర్ బై 4 ప్లస్ u స్క్వేర్ బై 4 హోల్ స్క్వేర్. సో అప్పుడు నీకు m బై 4 ఇంటూ u స్క్వేర్ బై 2 కదా. సో నీకు 1/8 mu స్క్వేర్ వస్తుంది. అంతే. ఇంకోటమ్మా, బాగా ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ ఏంటి అని అంటే, ఈవెన్ మోడర్న్ ఫిజిక్స్లో కూడా జేఈ అడ్వాన్స్ లెవెల్ అడిగేటప్పుడు కొన్ని కొలిజన్స్ గురించి మాట్లాడతారు. నీకు పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్ అయితే దెర్ ఈజ్ నో లాస్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. ఇఫ్ ఇట్ ఈజ్ ఏ పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్, అప్పుడు నీకు కైనెటిక్ ఎనర్జీ లాస్ ఇది నీకు ఫింగర్ టిప్స్ మీద ఉండాలి, కంపల్సరీ ఉండాలి. నువ్వు అక్కడ ఎగ్జామ్లో కూర్చొని క్యాలిక్యులేషన్లు అంతా చేసుకొని దీని దగ్గరికి రాలేవు. ఇది గుర్తుపెట్టుకోవడం కూడా ఈజీనే. హాఫ్ m1 m2 బై m1 ప్లస్ m2 ఇంటూ u రిలేటివ్ స్క్వేర్. ఒకవేళ కొలిజన్ నైదర్ పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ నార్ పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ అనుకో, ఆ కేఈ లాస్ ఏదైతే ఉండిద్దో దీనికన్నా తక్కువ ఉండిద్దమ్మా. ఇది మ్యాక్సిమం కేఈ లాస్. ఎప్పుడు మ్యాక్సిమం కేఈ లాస్ ఉంటుందని అంటే వెన్ యూ హ్యావ్ ఏ పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్. ఓకే, నైస్. ఇప్పుడు మనం ఈ పార్ట్ నేను చేయలేదు, బట్ 1 or 2 క్వశ్చన్స్ వచ్చాయి 2023లో. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ వెరీ సింపుల్. అమ్మ, పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఎలా కనుక్కుంటాం చెప్పండి? m1 r1 బార్, m2 r2 బార్, m3 r3 బార్ అండ్ సో ఆన్ బై m1 ప్లస్ m2. పాట పాడినట్టు ఉంది ఇది. ఇప్పుడు నీకు వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ కావాలనుకో, నువ్వేం చేయాలి? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ వెలాసిటీ అయిద్దిగా. సో నీకు వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ కావాలి అని అంటే యూ హ్యావ్ టు డిఫరెన్షియేట్. సరే, డిఫరెన్షియేట్ చేద్దాం. అయితే ఇదిగో ఇది కాన్స్టెంట్ అమ్మ, దాన్ని నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇవన్నీ ఏంటి? ఎడిషన్స్. డిఫరెన్షియేషన్లో ఎడిషన్ ఉందనుకో, సైమల్టేనియస్ డిఫరెన్షియేషన్ చేయాలి. అంటే m1 r1ని, m2 r2ని, m3 r3ని ఒకేసారి డిఫరెన్షియేట్ చేయాలి. అందులో కూడా m1 అనేది కాన్స్టెంట్. సో m1 dr1 బార్ బై dt, m2 dr2 బార్ బై dt అండ్ సో ఆన్ బై m1 ప్లస్ m2 అండ్ సో ఆన్. ఏంటమ్మా dr1 బై dt? వెలాసిటీ ఆఫ్ ద ఫస్ట్ వన్.
dr2 by dt, rate of change of position of the second particle అంటే velocity of second particle, dr3 by dt, velocity of the third particle. సో అప్పుడు ఏమవుతుంది, velocity of the center of mass is m1 v1 bar plus m2 v2 bar and so on by m1 plus m2 and so on. ప్రూవ్ చేస్తా. మరి ఇప్పుడు మరి యాక్సలరేషన్ అంటే ఏం చేయాలి, సేమ్ నీకు యాక్సలరేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ రావాలి అని అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ మాస్, దీన్ని నేను స్టెప్ బై స్టెప్ రాయనమ్మా, సింపుల్గా రాసేస్తాను. m1 a1 bar, m2 a2 bar and so on by m1 plus m2 plus so on. ఇంతే. అయితే ఒక క్వశ్చన్ ఉందమ్మా, క్వశ్చన్ చేయండి ఒకసారి. ఇది ఈజీనే, అంతలోపల నేను చాట్లో అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తాను. సార్ పర్ డే హౌ మెనీ క్వశ్చన్స్ వీ షుడ్ ప్రాక్టీస్ అండ్ ఏ థియరీ బుక్ ఫర్ మెయిన్స్. హార్డ్ స్టోన్ ఎన్ని క్వశ్చన్స్ చేయాలి పర్ డే అంటే దానికి లిమిట్ లేదు, బట్ ఐడియల్గా మీరు పర్ చాప్టర్ 150 to 200 క్వశ్చన్స్ చేయాలి. ఐడియల్గా పర్ చాప్టర్ మీరు 150 to 200 క్వశ్చన్స్ చేయాలి. సో నేను రఫ్గా 3 daysకి 4 daysకి ఒకసారి చాప్టర్ అవగొడతా ఉంటా. సో దాని అర్థం ఏంటి, దాని అర్థం మీరు పర్ డే 50 క్వశ్చన్స్ చేస్తే సరిపోతుంది, 40-50 క్వశ్చన్స్ చేస్తే సరిపోతుంది పర్ డే. 40-50 క్వశ్చన్స్ మ్యాన్. ఓకే, 2 bodies of masses 1 kg and 3 kg have position vectors ఇచ్చేసాడమ్మా. The magnitude of the position vector of the center of mass of the system. ఈ క్వశ్చన్ నేను ఆల్రెడీ చేశా. ఈ క్వశ్చన్ నేను ఆల్రెడీ చేశా. విశాల్, ఆన్సర్స్ ఆర్ నాట్ కమింగ్ వితౌట్ సీయింగ్ సొల్యూషన్స్ అని అంటున్నావు. స్టార్టింగ్లో సొల్యూషన్స్ చూసిన తర్వాత మళ్ళీ అదే క్వశ్చన్ ట్రై చేయి. అలా నువ్వు ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే కొన్ని క్వశ్చన్స్ తర్వాత నీకు ఆన్సర్లు రావడం మొదలవుతాయి. ఒకటి గుర్తుపెట్టుకోండిరా, ఒక క్వశ్చన్ పట్టుకోగానే ఆన్సర్ ఈజీగా వచ్చిందనుకో, ప్రతి ఒక్కడు ఐఐటి ఈజీ అని చెప్పేసి వాళ్ళు మోటివేటెడ్గా ఉండి 100 క్వశ్చన్లు చేయాల్సిన చోట 200 క్వశ్చన్ సాల్వ్ చేసి ప్రతి ఒక్కడికి 90% to 95% మార్క్స్ వస్తాయి ఐఐటి ఎగ్జామ్లో. అది కాదు. అరిహంత్ గైడ్ సరిపోతుందమ్మా బిట్సాట్కి. సో నేను ఈ క్వశ్చన్ని మాడిఫై చేస్తున్నా. వెలాసిటీ తీసుకోండి, వెలాసిటీ ఆఫ్ ద ఫస్ట్ పార్టికల్ ఐ క్యాప్ ప్లస్ 2j క్యాప్ ప్లస్ k క్యాప్ తీసుకోండి. వెలాసిటీ ఆఫ్ ద సెకండ్ పార్టికల్, క్వశ్చన్ని మాడిఫై చేసేసా. నేను ఇచ్చిన క్వశ్చన్ సాల్వ్ చేయండి. అయితే నాకు వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ కావాలి. ఏం చేయాలి, m1 v1 ప్లస్ m2 v2 బై m1 ప్లస్ m2 బై m1 ప్లస్ m2. ఓకే, జస్ట్ m1 ఏమో 1 kg, m2 ఏమో 3 kg పెట్టేయి, సాల్వ్ చేయి, నీకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ మ్యాన్ ప్లాంక్, మ్యాన్ బోట్ ఇలాంటి క్వశ్చన్స్ మీరు చూసే ఉంటారు. అంటే ఏం చేస్తాడంటే ఒక ప్లాంక్ ఉంటుంది, ఆ ప్లాంక్ మీద మనిషి ఒక ఎండ్ నుండి ఇంకో ఎండ్కి వెళ్తూ ఉంటాడు. మాస్ ఆఫ్ ద ప్లాంక్ క్యాపిటల్ M తీసుకో, మ్యాన్ ఉంటాడు, మాస్ ఆఫ్ ద మ్యాన్ స్మాల్ m తీసుకో, ఈ లెంత్ L తీసుకో. ఏం క్వశ్చన్లు ఇస్తాడంటే, ఇదిగో ఈ మనిషి ఈ ప్లాంక్ మీద మూవ్ అవుతాడు, ఆ ప్లాంక్ ఏమో ఫ్రిక్షన్ లెస్ సర్ఫేస్ మీద పెట్టుంటారు, ప్లాంక్కి మనిషికి మధ్య మాత్రం ఫ్రిక్షన్ ఉండిద్ది, కానీ ఇదేమో స్మూత్ సర్ఫేస్ మీద పెడతారు,
అప్పుడు మనిషి లెఫ్ట్ హ్యాండ్ నుండి రైట్ హ్యాండ్కి వెళ్తే ప్లాంక్ ఎంత మూవ్ అవుతుంది, ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయమ్మా. సేమ్ హోల్డ్స్ గుడ్ ఫర్ మ్యాన్ అండ్ బోట్. ప్లాంక్ బదులు బోర్డు పెట్టే అంతే. సో నేను ఇప్పుడు ఏదైతే చేయబోతున్నానో సేమ్ హోల్డ్స్ గుడ్ ఫర్ మ్యాన్ బోట్ ప్రాబ్లమ్స్. అయితే రియాలిటీలో మనోడు కదులుతూ ఉంటే గ్రౌండ్ ఫ్రేమ్లో ఎలా కనపడిద్దో చూపిస్తాను మీకు. మనోడు నడుస్తున్నాడు అనుకో, మనోడు నడిచేటప్పుడు ఏం చేస్తాడంటే నువ్వు నడుస్తున్నప్పుడు కూడా ఒకసారి గమనించు, నీ కాలుతో నువ్వు వెనక్కి నడుతూ ఉంటావు, సర్ఫేస్ నువ్వు వెనక్కి నట్టి నువ్వు ముందుకు వెళ్తూ ఉంటావు. అంటే ప్లాంక్ నువ్వు వెనక్కి నడతావు. ప్లాంక్ వెనక్కి నట్టినప్పుడు ఏమవుతుంది, ప్లాంక్ అనేది వెనక్కి మూవ్ అవుతూ ఉంటుంది, మనిషి ఏమో ముందుకు మూవ్ అవుతూ ఉంటాడు. అయితే మనిషి ఎప్పుడైతే కంప్లీట్గా ఎండ్కి మూవ్ అవుతాడో, అప్పుడు మనిషి ఏం ఫీల్ అవుతాడు ఆర్ ప్లాంక్ ఏం ఫీల్ అవుతుందంటే మొత్తం ఎల్ డిస్టెన్స్ కవర్ చేశాడని మనిషి అనుకుంటాడు, లేదా ప్లాంక్ అనుకునిద్ది నా ఒక ఎండ్ నుండి ఇంకో ఎండ్కి వెళ్ళాడు కాబట్టి మనిషి కంప్లీట్గా ఎల్ డిస్టెన్స్ ట్రావెల్ అయ్యాడని ప్లాంక్ అనుకునిద్ది. కానీ రియాలిటీలో ఏమైందమ్మా, ఇదిగో ఎల్ డిస్టెన్స్ అంటే ఇక్కడికి వెళ్ళాలి మనిషి, కానీ మనిషి అక్కడ దాకా వెళ్ళాడా, లేదు. ఎందుకు వెళ్ళలేదు అని అంటే ప్లాంక్ వెనక్కి మూవ్ అవుతుంది కాబట్టి. సో యాక్చువల్ డిస్ప్లేస్మెంట్, వాళ్ళు ఫీల్ అయ్యే డిస్ప్లేస్మెంట్ రెండు సేమ్ ఉంటాయా, ఉండదు. అదే నేను చెప్పాలనుకున్నది. ఎందుకు ఉండదు అని అంటే మనిషి ఇట్లా రైట్ సైడ్కి మూవ్ అయ్యేటప్పుడు ప్లాంక్ లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతుంది. మరి ఇలాంటి క్వశ్చన్స్ ఎలా సార్ అంటే, ఒక్క నిమిషం అమ్మ. డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు ప్లాంక్ అన్నాను అనుకో, దాన్ని ఏమని రాయొచ్చు, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద మ్యాన్ మైనస్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ప్లాంక్ అని రాయొచ్చు. ఇది మన ఈక్వేషన్ 1. అయితే ఇనీషియల్గా రెస్ట్లో ఉన్నాడుగా, వాట్ ఈస్ ద ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ మాస్? ఇక్కడేనమ్మా కొంచెం ఇంట్రెస్టింగ్ పార్ట్ స్టార్ట్ అవుతుంది. వాట్ ఈస్ ద ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ మాస్? ఇద్దరు రెస్ట్లో ఉన్నారు, మ్యాన్ ఈజ్ ఎట్ రెస్ట్, ప్లాంక్ ఈజ్ ఎట్ రెస్ట్ బై టోటల్ మాస్. ఓకే, అంటే 0. ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ 0. ఇప్పుడు నువ్వు మ్యాన్ని ప్లాంక్ని ఒక సిస్టమ్ కింద తీసుకున్నావు అనుకో, అంటే వాళ్ళిద్దరిని ఒకటే తీసుకున్నావు అనుకో, మనిషి ఏమో ప్లాంక్ మీద ఫోర్స్ వెనక అప్లై చేస్తున్నాడు, ప్లాంక్ ఏమో మనిషి మీద ఫోర్స్ ఫార్వర్డ్ డైరెక్షన్ అప్లై చేస్తుంది. ఇద్దరిని తీసుకుంటే మనిషి మీద ఫోర్స్ ఎలా ఉంటుంది, ప్లాంక్ మీద ఫోర్స్ ఎలా ఉంటుంది, నెట్ ఫోర్స్ ఎంత అంటే 0. నెట్ ఫోర్స్ 0 అయితే ఆ నెట్ ఫోర్స్ని మనం టోటల్ మాస్ ఇంటూ యాక్సలరేషన్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ మాస్ అని రాయొచ్చు. మరి యాక్సలరేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఎంత అంటే అది 0. అమ్మ యాక్సలరేషన్ 0 అయితే చేంజ్ ఇన్ వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఏమవ్వాలి, 0. అంటే ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా కానీ వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఎంత అంటే ఇట్ షుడ్ బి సేమ్ యాజ్ ద ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ మాస్. ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఎంత, 0. కదలట్లా. ఇప్పుడు ఒక నిమిషం అమ్మ, మనం గమనించామంటే వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ 0 అంటే సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడికి కదలట్లా. దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద కోఆర్డినేట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. అంటే ఒక్క నిమిషం అమ్మ, ఇప్పుడు నేను డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ మాస్ గురించి మాట్లాడితే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద మ్యాన్ ఇంటూ మాస్, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ప్లాంక్ ఇంటూ ద మాస్ ఆఫ్ ద ప్లాంక్ బై దిస్. నేను సెంటర్ ఆఫ్ మాస్ కాన్సెప్టే వాడా. అయితే వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఎప్పుడు 0నే, అంటే దెర్ ఈజ్ నో డిస్ప్లేస్మెంట్ ఫర్ సెంటర్ ఆఫ్ మాస్. అప్పుడు డిస్ప్లేస్మెంట్ ఎంత, 0. అప్పుడు స్మాల్ m ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద మ్యాన్ ప్లస్ క్యాపిటల్ M ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ప్లాంక్ 0 అవ్వాలి. ఈ రెండు ఈక్వేషన్ని సాల్వ్ చేయండి, 30 సెకండ్స్ టైం ఇస్తున్నా. ఆ రెండు ఈక్వేషన్ని సాల్వ్ చేసి మీరు నాకు ఏమి ఇవ్వాలి అని అంటే, నాకు డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద మ్యాన్ కావాలి,
నాకు డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ప్లాంక్ కావాలి. ఈ రెండింటిని మీరు క్యాలిక్యులేట్ చేయండి. ఐఎమ్ గివింగ్ యూ 30 seconds ఆఫ్ టైమ్. అంత లోపల నేను క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తా. ఆ ఫార్ములాస్ని మీరు గుర్తుపెట్టుకుంటే మీకు చాలా యూజ్ ఉంటుంది. మై వరల్డ్ /m. ఓ సార్, సెకండ్ ఇయర్ని కంటిన్యూ చేయండి సార్ ప్లీజ్. నేను షెడ్యూల్ ఇచ్చానమ్మా, షెడ్యూల్ ప్రకారం ఫాలో అవుతా. ఇప్పుడు ఆ షెడ్యూల్ ప్రకారం నేను 11th కంప్లీట్ చేయాలి. 11th కంప్లీట్ చేసిన తర్వాత 12th చేస్తా. ఎందుకంటే చాలామంది మన ఇన్ఫినిటీ సిరీస్ని చూసి వాళ్ళు ఒక ప్రాపర్ షెడ్యూల్ చేసుకొని ఉన్నారు. వాళ్ళందరూ ఎఫెక్ట్ అవ్వకూడదు కదా, అందుకోసం. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, చూస్తున్నా, రిప్లై ఇస్తా. అండ్ ఏదైతే మీకు వస్తుందో దానికి షార్ట్ కట్ కూడా ఇస్తానమ్మా, ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి నేను షార్ట్ కట్ కూడా ఇస్తాను. నెక్స్ట్ టైం నుండి ఈ క్వశ్చన్లు వచ్చినప్పుడు మీరు ఇదంతా చూడాల్సిన అవసరం ఉండదు, సింపుల్గా ఫామ్లో వాడేయచ్చు. సార్ తత్వ బుక్స్ ఇప్పటి నుంచి ఫాలో అవ్వచ్చమ్మా, అవ్వచ్చు. మీకు క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ఒక బుక్ కావాలి, మీరు ఆ డిఫరెంట్ పబ్లికేషన్స్ కొనుక్కునే బదులు తత్వ బుక్స్ కొనుక్కోవచ్చు. వీడియో లైక్ చేయండి రా అయ్యా, వండడానికి 30 మంది ఉన్నారు లైవ్లో. సింధు, రిజర్వేషన్స్ ఎప్పుడు తీసేశారు సార్? తీసేశారా సార్? ఎప్పుడు తీస్తారా సారా? మన చేతిలో లేదమ్మా. నా దగ్గర షార్ట్ నోట్స్లు అయితే వాస్తవంగా చెప్తాను, నా దగ్గర ఏం లేవు. ఏవో లింక్స్ ఉంటాయి కదా, మన కిరణ్ సార్ చేస్తూ ఉంటాడు కదా, తత్వ బుక్స్ ఎక్కడ నుండి వస్తాయని అంటున్నారు కదా, మన ఏమంటారు కిరణ్ సార్ కొన్ని వీడియోస్ చేస్తున్నారు. ఆ వీడియో ఎత్తుకు, ఆ వీడియో కింద లింక్స్ ఉంటాయి, లేదా నాకు తెలిసి ఈ వీడియో కింద కూడా లింక్స్లో ఉంటాయి తత్వ బుక్స్ అని ఏదో ఒకటి. అమ్మా నీకు డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద మ్యాన్ కావాలి అని అంటే సాల్వ్ చేయండి, వచ్చిద్ది. ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తున్నా. మనిషి డిస్ప్లేస్మెంట్ కావాలంటే ఇంకొకటి ఎవడు, బోట్, వాడి మాస్ న్యూమరేటర్లో ఉంటుంది. అంటే మాస్ ఆఫ్ ద ప్లాంక్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు ప్లాంక్ బై టోటల్ మాస్ అమ్మ. టోటల్ మాస్ అంటే మ్యాన్ ప్లాంక్. ఇప్పుడు నీకు డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ప్లాంక్ కావాలనుకో, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ప్లాంక్ కావాలంటే ఇంకొకటి ఎవడు, మ్యాన్. మాస్ ఆఫ్ ద మ్యాన్. అమ్మ ఇక్కడ మాత్రం మైనస్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ పెడుతున్నాను, ఎందుకంటే మనిషి నీకు రైట్ సైడ్ మూవ్ అయితే ప్లాంక్ నీకు లెఫ్ట్ సైడ్ మూవ్ అయితే, అందుకే మైనస్ అని పెట్టా. ఇండికేటింగ్ మ్యాన్ అండ్ ప్లాంక్ విల్ మూవ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. సో ఇంకోసారి చెప్తున్నానమ్మా, నీకు డిస్ప్లేస్మెంట్ ఆఫ్ మ్యాన్ కావాలనుకో, మాస్ ఆఫ్ ద ప్లాంక్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు ప్లాంక్ బై టోటల్ మాస్. నీకు డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ప్లాంక్ కావాలనుకో, ప్లాంక్ మాస్ తీసుకోవద్దు న్యూమరేటర్లో, ఇంకొకటి ఎవడున్నాడు వాడి మాస్ తీసుకో. ఎవడు, ప్లాంక్. ప్లాంక్ యొక్క మాస్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద మ్యాన్, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ప్లాంక్ కావాల్సి వస్తే మాస్ ఆఫ్ ద మ్యాన్ ఇంటూ మైనస్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు ప్లాంక్ బై టోటల్ మాస్. ఎందుకు మైనస్ తీసుకున్నానంటే మనిషి ముందుకు రైట్ సైడ్కి మూవ్ అయితే ప్లాంక్ లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతుంది. ఫస్ట్ ఇయర్ నువ్వు కైనమాటిక్స్ నుండి స్టార్ట్ చేయాలమ్మా. GW నైట్ FF. ఓకే, క్వశ్చన్ ఇస్తా. ఏంటి ఆ క్వశ్చన్ అని అంటే అమ్మ ప్లాంక్ ఉంది, ప్లాంక్ యొక్క మాస్ 2m, మనిషి ఉన్నాడు, మనిషి యొక్క మాస్ m, లెంత్ ఆఫ్ ద ప్లాంక్ వచ్చేసరికి లెట్స్ సే 2 meters అని తీసుకుందాం. అయ్యో 2 meters తీసుకుంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారుగా. సరే, లెంత్ ఆఫ్ ద ప్లాంక్ 3 meters అని తీసుకుందాం.
ఇప్పుడు మనిషి ఇక్కడ నుండి ఇక్కడికి మూవ్ అయితే ప్లాంక్ యొక్క డిస్ప్లేస్మెంట్ ఎంత? ఫైండ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ప్లాంక్. నేను మీకు ఏం చెప్పా, మీరు డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ప్లాంక్ గురించి మాట్లాడాలి అని అంటే ఇంకొకళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాస్ తీసుకోవాలి. ఇంకొకళ్ళు ఎవరు, మ్యాన్ ఉన్నాడు, వాడి మాస్ ఎంత? ఎమ్. మనిషి ఈ ఎండ్ నుండి ఈ ఎండ్కి నడిస్తే ప్లాంక్ ఏం ఫీల్ అయ్యిద్ది అంటే 3 ఈ డైరెక్షన్లో మూవ్ అయ్యాడని ఫీల్ అయ్యిద్ది. సో ఎంతది? 3i క్యాప్. అయితే నేను -3i క్యాప్ పెట్టాలి. ఎందుకు? మనిషి రైట్ సైడ్ మూవ్ అయితే ప్లాంక్ లెఫ్ట్ సైడ్ మూవ్ అయ్యిద్ది. బై టోటల్ మాస్ ఎంతమ్మా? టోటల్ మాస్ m+2m. సో అప్పుడు నీకు ఎంత వస్తుంది? -i క్యాప్. అంటే మనిషి 3 మీటర్లు విత్ రెస్పెక్ట్ టు ప్లాంక్ నడిచి దాని ఆపోజిట్ ఎండ్కి వెళ్తే ప్లాంక్ అనేది లెఫ్ట్ సైడ్ 1 మీటర్ మూవ్ అవుతుంది. ఇదే కాదమ్మా, బోట్ క్వశ్చన్స్ కూడా సేమ్ వేలోనే సాల్వ్ చేయాలి. ఇప్పుడు బోట్ ఉంది, ఈ బోట్లో మనకి మనిషి ఉన్నాడు, ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్తున్నాడు అని అంటాడు. వాటర్, సో వాటర్ని నువ్వు ఐడియల్గా తీసుకో, వాటర్ని నువ్వు ఐడియల్ తీసుకో అంటే అది ఏ ఫ్రిక్షన్ అప్లై చేయదు అన్నట్టుగా తీసుకో. మాస్ ఆఫ్ ద బోట్ నువ్వు 4m తీసుకో, మ్యాన్ ఏమో m తీసుకో. మనిషి ఒక 5 మీటర్స్ లెంత్ ఉన్న బోట్లో వెళ్ళాడు. ఎక్కడ నుండి? లెఫ్ట్ హ్యాండ్ నుండి రైట్ హ్యాండ్కి వెళ్ళాడు. ఇక్కడ నాకు డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద మ్యాను కావాలి విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, నాకు డిస్ప్లేస్మెంట్ ఆఫ్ బోటు కావాలి. మీరే చెప్పండి. ఐఎమ్ గివింగ్ యూ 30 సెకండ్స్. చెప్పండి ఒకసారి. నన్ను మళ్ళీ మళ్ళీ అడిగచ్చదు రే, చెప్పా కదా, లైక్లు పడితేనే మన వీడియో యూట్యూబ్ ఆల్గరిథం పైకి తీసుకెళ్ళిద్ది. సార్ విచ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ దీస్ టూ చాప్టర్, సర్క్యులర్ మోషన్ ఆర్ వర్క్ పవర్ ఎనర్జీ? వర్క్ పవర్ ఎనర్జీ అమ్మా. ఐపీఈ కూడా చెప్తాం, ఇప్పుడు కాదు, ఫిబ్రవరిలో చెప్తాం. అమ్మ ఒకటి, మనం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ మ్యాన్ కావాలనుకో, నేనేం చెప్పాను మీకు, మ్యాన్ గురించి మాట్లాడుతున్నప్పుడు మాస్ ఆఫ్ ద అదర్ వన్ తీసుకోవాలా. ఏంది అదర్ వన్? బోట్. ఇక్కడ మరి బోట్ ఎంత? 4m అనేది మాస్ ఆఫ్ ద బోట్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు బోట్. బోట్ ప్రకారంగా మ్యాన్ ఎలా వెళ్తున్నాడు? లెఫ్ట్ హ్యాండ్ నుండి రైట్ హ్యాండ్కి వెళ్తున్నాడు. ఎంత డిస్టెన్స్ మూవ్ అయ్యాడు? 5i క్యాప్. బై టోటల్ మాస్ ఎంత? టోటల్ మాస్ 4m + m ఎంత? అప్పుడు అది 4i క్యాప్ అనేది బోట్ మూవ్ అవుతుంది, సారీ మ్యాన్ మూవ్ అవుతాడు. మరి బోట్ ఎంత? బోట్ గురించి మాట్లాడితే వీ హ్యావ్ టు టాక్ అబౌట్ మాస్ ఆఫ్ ద అదర్ వన్. ఎవడరా మాస్ ఆఫ్ ద అదర్ వన్ అంటే మ్యాన్, m. ఇక్కడ మైనస్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు బోట్ తీసుకోవాలి. డిస్ప్లేస్మెంట్ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు బోట్ లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్కి వెళ్ళాడు, 5i క్యాప్. దాన్ని మైనస్ తీసుకోవాలి. సో -5i క్యాప్ బై టోటల్ మాస్ m + 4m ఎంత వస్తుంది? నీకు -i క్యాప్ వస్తుంది. ఇంతే. సో అస్సలు కంగారు పడద్దు ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు. అమ్మ ఇదిగో సుభాష్ బాయ్ గేమింగ్ ఏమడుతున్నాడంటే, సార్ నేను శ్రీ చైతన్య సార్, వాళ్ళు ఒక ఆబ్జెక్టివ్ మెటీరియల్ ఇచ్చారు, ఈజ్ ఇట్ ఇనఫ్ టు క్రాక్? నువ్వు ఏ కోచింగ్ మెటీరియల్ తీసుకున్నా ఆల్మోస్ట్ సఫిషియంట్ అమ్మా. ఏ కోచింగ్ మెటీరియల్ తీసుకున్నా కానీ ఆల్మోస్ట్ సఫిషియంట్. ఓకే, వేరియబుల్ మాస్ సిస్టమ్ టఫ్ అని మీరు ఫీల్ అయ్యేది. జేఈ మెయిన్స్లో పెద్దగా అడగనిది, కానీ
జస్ట్ టచ్ చేసి వదిలేద్దాం అన్న ఇంటెన్షన్తో మీకు ఇది తీసుకున్నానమ్మా. ఇఫ్ ఎ మాస్ ఈజ్ యాడెడ్ ఆర్ ejected, if a mass is added or ejected from a system at a rate mu kg/second, ఈ మ్యూనే మనం dm/dt అని రాసాం ఇక్కడ ఫార్ములాలో. dm/dt అని రాసాం, అదే మ్యూఏ. అండ్ రిలేటివ్ వెలాసిటీ v relative with respect to the system, then the force exerted by this mass on the system is this much. ఇంత. మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ఏం చేస్తానంటే, ఇదిగో నీకు ఒక ట్రక్ ఉందిరా, ఆ ట్రక్ యొక్క మాస్ ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో m అండ్ దాని యొక్క వెలాసిటీ u అని తీసుకో. దీంట్లోకి నేను శాండ్ ఫిల్ చేస్తున్నా. ఎంత రేట్తో అని అంటే మ్యూ రేట్తో శాండ్ ఫిల్ చేస్తున్నా. మ్యూ రేట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ దోస్ మెనీ kgs/second శాండ్ ఫిల్ చేస్తున్నా. ఆ శాండ్ రెస్ట్లో ఉండిద్ది కదా, ఇలా పడిద్ది శాండ్. అయితే ఏంట్రా వెలాసిటీ ఆఫ్ ద ట్రక్ అని అంటే, వెలాసిటీ ఆఫ్ ద ట్రక్ ఏమో నీకు u_i cap. ఏంట్రా వెలాసిటీ ఆఫ్ ద శాండ్ అని అంటే నీకు 0i cap. జే డైరెక్షన్లో సమ్ వెలాసిటీ ఉండిద్ది, బట్ వీ డోంట్ బాదర్ అబౌట్ ఇట్. మనకి ఎందుకంటే మనం హారిజాంటల్ డైరెక్షన్లో ఫోర్స్ గురించి మాట్లాడినప్పుడు ఓన్లీ హారిజాంటల్ వెలాసిటీస్ మాట్లాడదాం. అప్పుడు నీకు వెలాసిటీ ఆఫ్ ద శాండ్ విత్ రెస్పెక్ట్ టు ట్రక్ ఏమవుతుంది? ఇట్ ఈస్ ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ద శాండ్ మైనస్ ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ద ట్రక్. అప్పుడు ఏమవుతుందమ్మా? నీకు -u cap అవుతుంది. అదే u రిలేటివ్. దీన్నేనమ్మా వాళ్ళు v రిలేటివ్ అని ఫార్ములాలో పెట్టింది. మీరేం కంగారు పడద్దు, ఇలానే మీరు క్యాలిక్యులేట్ చేయాల్సింది. సో అదే v రిలేటివ్. ఆ v రిలేటివ్ను ఇందులో పెట్టే -ui cap. dm/dt ఎంతైతే నువ్వు శాండ్ యాడ్ చేస్తున్నావో అంత మాస్ చేంజ్ అయ్యింది కదా ట్రక్ది. నువ్వు ప్రతి సెకండ్కి ఒక 10 kg యాడ్ చేసావు అనుకో, ట్రక్ యొక్క మాస్ పర్ సెకండ్కి ఎంత చేంజ్ అవుతుంది? +10. సో dm/dt ఏమవుతుంది? మ్యూ, హౌ మచ్ ఎవర్ మాస్ యు ఆర్ యాడింగ్ పర్ సెకండ్, దిస్ ఈజ్ గోయింగ్ టు బీ ఇన్ kg/second. సో అప్పుడు నీకు మ్యూ ఇంటూ -ui cap. సో ఆ ట్రక్ మీద ఏ డైరెక్షన్లో ఫోర్స్ యాక్ట్ అవుతుంది అంటే -i cap డైరెక్షన్లో. అంటే ఈ ట్రక్ మీద మాస్ యాడ్ చేస్తూ ఉంటే ఈ ట్రక్ని ఫోర్స్ ఈ డైరెక్షన్లో ఉండిద్ది. ఎవరు అప్లై చేస్తారు? ఆ వస్తున్న మాస్ అప్లై చేస్తుంది. అదే థ్రస్ట్ ఫోర్స్ అమ్మ. అయితే ఇక్కడ నేను ఒక క్వశ్చన్ తీసుకున్నా. నేను ఫస్ట్ ఈ క్వశ్చన్ చేసే ముందు మీకు రాకెట్ ప్రొపల్షన్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ క్వశ్చన్ చేస్తా. రాకెట్స్ తెలుసు కదా, చాలా ఫేమస్ మనకి. అయితే రాకెట్స్ ఏం చేస్తాయమ్మా? ఇదిగో రాకెట్ యొక్క మాస్, ఇనీషియల్ మాస్ నువ్వు ఒక m0 తీసుకో, ఇనీషియల్ మాస్. ఆ రాకెట్ ఏం చేసిద్ది అంటే దాంట్లో ఉన్న ఫ్యూయల్ని ఇగ్నైట్ చేసి గ్యాసెస్ని కిందకి నెట్టేసిద్ది. సో దాన్ని నేను మ్యూ అని తీసుకుంటా. మ్యూ అని ఏంటనంటే రేట్ at which fuel burns. సో ఒక టీ టైం దగ్గర తీసుకున్నాం అనుకో, ఒక at some time t, అప్పుడు రాకెట్ యొక్క మాస్ ఎంత ఉండిద్దిరా? రాకెట్ యొక్క మాస్ ఎంత ఉండిద్ది? ఇనీషియల్ m0. అయితే మ్యూ రేట్తో ఫ్యూయల్ బర్న్ అయిపోతుంది, అంటే మ్యూ kg/second బర్న్ అయిపోతుంది. అప్పుడు నీకు ఎంత మిగిలిద్ది అంటే m0లోండి మ్యూT తీసేయాలిగా అమ్మ. 10 kg/second బర్న్ అవుతుంది అనుకో, ఒక 3 secondsలో ఎంత మాస్ బర్న్ అయిపోద్ది? 10 kg/second బర్న్ అవుతుంటే ఒక 3 secondsలో ఎంత మాస్ బర్న్ అయిపోద్ది? 30 కదా. గుడ్. 30 రావాలంటే ఎంత? 10 kg/second ఇంటూ టైం విచ్ ఈస్ 3. సో మ్యూ ఇంటూ టీ. అంత బర్న్ అయిపోయి బయటికి వెళ్తుంది. మరి అప్పుడు మాస్ ఆఫ్ ద రాకెట్ ఎంత ఉండిద్ది? ఇనీషియల్ మాస్ m0 మైనస్ మ్యూటీ. అయితే ఈ బర్న్ అవుతున్నప్పుడు వచ్చే గ్యాసెస్ని ఇది తన్నేసిద్దమ్మా, కిందకి తన్నిద్ది. అయితే
ఎంత స్పీడ్తో తన్నుతుంది అని అంటే రిలేటివ్ టు ద రాకెట్ విఆర్ స్పీడ్తో. దిస్ ఈజ్ రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ గ్యాస్ ఆర్ గ్యాసెస్ విత్ రెస్పెక్ట్ టు ద రాకెట్. డైరెక్ట్గా ఇదే ఇచ్చేస్తున్నాను మీకు. ఇప్పుడు ఏమైందో చెప్పండి. రాకెట్ మీద థ్రస్ట్ ఫోర్స్ యాక్ట్ అయింది. మనం థ్రస్ట్ ఫోర్స్ గురించి మాట్లాడదాం. ఏంటమ్మా నేను చెప్పిన థ్రస్ట్ ఫోర్స్? ఏం చెప్పానంటే ఏ బాడీ ఆర్ ఏ సిస్టమ్ యొక్క మాస్ చేంజ్ అయిద్దో అప్పుడు దేర్ విల్ బి సంథింగ్ కాల్డ్ యాజ్ థ్రస్ట్ ఫోర్స్. ఏంటి ఆ థ్రస్ట్ ఫోర్స్ అంటే ఇట్ ఈస్ వి రిలేటివ్ బార్ ఇంటూ dm/dt. అమ్మా మనకి మాస్ ఆఫ్ ద రాకెట్ తెలుసు. మాస్ ఆఫ్ ద రాకెట్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఈస్ దిస్. మరి దీంట్లోని dm/dt తీసుకురా. dm/dt ఎంత అంటే -μ. m0 కాన్స్టెంట్ కదా. అయితే వి రిలేటివ్ ఇస్ విఆర్ ఏ డైరెక్షన్లో? -j డైరెక్షన్లో. ఇది వి రిలేటివ్. వాట్ ఈస్ dm/dt? -μ. అప్పుడు రాకెట్ మీద ఏ డైరెక్షన్లో ఫోర్స్ వస్తుందో ఒక్కసారి చెప్పండి. రాకెట్ మీద ఏ డైరెక్షన్లో ఫోర్స్ వస్తుందో ఒక్కసారి చెప్పండి. +j. నైస్, గుడ్. +j. అంటే ఏ డైరెక్షన్లో? రాకెట్ మీద థ్రస్ట్ ఫోర్స్ పైకి ఉంది. రాకెట్ యొక్క వెయిట్ కిందకు ఉంటుంది. ఎప్పుడైతే థ్రస్ట్ ఫోర్స్ మోర్ దాన్ ద వెయిట్ ఆఫ్ ద రాకెట్ ఉండిద్దో అప్పుడే అది లిఫ్ట్ అయ్యి పైకి వెళ్తూ ఉంటుంది. సో ఈ రాకెట్ మీద ఈ టైంలో ఏమేం ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయిరా బాబు అని అంటే, ఎస్ వీ హ్యావ్ థ్రస్ట్ ఫోర్స్ ఆన్ ద రాకెట్ యాక్టింగ్ అప్. అది కాకుండా దీని సొంత వెయిట్ యాక్ట్ అవుతుంది. ఎంతమ్మా థ్రస్ట్ ఫోర్స్? μ × విఆర్. దీని సొంత వెయిట్ యాక్ట్ అవుతుంది. ఎంతది? m0 - μt అనేది దీని మాస్ ఇంటూ జీ. ఇప్పుడు చెప్పమ్మా నెట్ ఫోర్స్ రాకెట్ మీద ఏంటి? నెట్ ఫోర్స్ పైకి ఎంత నెట్ ఫోర్స్ పైకి యాక్ట్ అవుతుందంటే థ్రస్ట్ ఫోర్స్ -m0 μt ఇంటూ జీ. అయిపోయింది. ఆ ఫోర్స్ వల్ల ఆ రాకెట్ యొక్క వెలాసిటీ చేంజ్ అవుతుంది కదా. ఆ ఫోర్స్ నేను ఏమని రాయొచ్చు? మాస్ ఆఫ్ ద రాకెట్. ఏంటమ్మా మాస్ ఆఫ్ ద రాకెట్? ఇది మాస్ ఆఫ్ ద రాకెట్ టైమ్స్ ద యాక్సలరేషన్ ఆఫ్ ద రాకెట్. ఏంటి థ్రస్ట్ ఫోర్స్? μ × విఆర్ మైనస్ m0 - μt ఇంటూ జీ. అయిపోయింది. నీకు యాక్సలరేషన్ ఆఫ్ ద రాకెట్ వచ్చేసిందిగా. యాక్సలరేషన్ నుండి నువ్వు dv/dt చేసావనుకో నీకు వెలాసిటీ ఆఫ్ ద రాకెట్ కూడా వచ్చేసిద్దిగా. ఇదమ్మ రాకెట్ యాక్చువల్గా ఎలా వెళ్తుందంటే ఇలా వెళ్ళిద్ది. గ్యాసెస్ని కిందకి తన్నిద్ది. అది గ్యాసెస్ని కిందకి నెడితే మరి రాకెట్ మీద రియాక్షన్ ఫోర్స్ పైకి ఉండాలి కదా. రాకెట్ గ్యాసెస్ని కిందకి నెడితే యాక్షన్ రియాక్షన్. రాకెట్ కిందకి నెడితే రాకెట్ని గ్యాసెస్ పైకి నెడతాయి. అలా రాకెట్ పైకి వెళ్తుంది. అమ్మ రాకెట్ లిఫ్ట్ అవ్వాలి అని అంటే ఇప్పుడు ఎప్పుడైనా చూడండి, మీరు లాంచ్ చూసారా? ఏ రాకెట్ యొక్క లాంచ్ అన్నా చూసారా? స్టార్టింగే నేల నుండి పైకి వెళ్ళిపోదు. స్టార్టింగ్ బర్నింగ్ స్టార్ట్ అయ్యిద్ది. ఫ్యూయల్ యొక్క బర్నింగ్ స్టార్ట్ అయ్యి మీకు చాలా స్మోక్ వస్తుంది. వైట్ స్మోక్ లాగా ఉండిద్ది. ఆ వైట్ స్మోక్ ఒక 1 సెకండ్ 2 సెకండ్స్ లేకపోతే ఒక 1 మినిట్ తర్వాత నీకు లిఫ్ట్ అవుతుంది. ఎందుకు? ఆ థ్రస్ట్ ఫోర్స్ మోర్ దాన్ ద వెయిట్ ఆఫ్ ద రాకెట్ అయినప్పుడు రాకెట్ లిఫ్ట్ అవుతుంది. సో ఒకేసారి థ్రస్ట్ ఫోర్స్ అవ్వదు కదా. సో ఇట్ టేక్స్ టైం. అందుకనే రాకెట్ టేక్స్ టైం. ఒక 2 సెకండ్స్ 3 సెకండ్స్ గ్యాప్ ఉంటుంది. ఫ్యాన్ సార్ నేను ఒక 5 డేస్ నుండి వింటున్నా సార్ క్లాస్. కెన్ ఐ కంటిన్యూ ఫ్రమ్ ఫస్ట్ ఆర్ గివ్ అప్ అవ్వాలా సార్? ఫ్యాన్ నువ్వు ఒకటి చేయొచ్చమ్మా. నేను బేసిక్ మ్యాథమెటిక్స్ చేశా, అక్కడ నుండి స్టార్ట్ చేసుకో. బేసిక్ మ్యాథమెటిక్స్ చేశా, అక్కడ నుండి స్టార్ట్ చేసా. అప్పుడు నీకు ప్రాపర్గా 11th కవర్ అవుతుంది.
12th తర్వాత చేసుకోవచ్చు. సార్ ఇఫ్ వీ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫ్రమ్ నౌ సిన్సియర్లీ ఈజ్ ఇట్ పాసిబుల్ టు క్రాక్ జేఈ అండ్ ఈప్ సెట్? పక్కా స్పందన. లాస్ట్ 3-4 నెలల్లో సీరియస్ అయ్యి మంచి ర్యాంకులు కొట్టిన వాళ్ళు కూడా తెలుసు నాకు. వెంకటరమణమూర్తి, వై థ్రస్ట్ ఫోర్స్ ఈజ్ మోర్ సార్? అమ్మా, థ్రస్ట్ ఫోర్స్ అనేది రాకెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది ఎంత గట్టిగా గ్యాసెస్ని కిందకి నెడుతుందో అంత గట్టిగా అది పైకి ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో అది పైకి లెగాలి అంటే అది గట్టిగా కింద గ్యాసెస్ని నెట్టాలి. సో అంత గట్టిగా నెట్టి అది పైకి వెళ్తుంది. నువ్వు దాన్ని వై అనకూడదు. సరే ఇఫ్ ఈ స్టార్ట్ ప్రిపేర్, అది ఆన్సర్ చేస్తాను. ఓకే, ఇదమ్మా. సో నువ్వు యాక్సలరేషన్ని dv/dt రాసావు అనుకో, dv/dt రాసి నువ్వు ఇంటిగ్రేషన్ చేస్తే నీకు వెలాసిటీ ఆఫ్ ద రాకెట్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం వచ్చేస్తుంది. వెంకటరమణమూర్తి ఆన్సర్ చేశాను. వై థ్రస్ట్ ఫోర్స్ ఈజ్ మోర్ అని అంటే చెప్పా కదా ఆల్రెడీ. థ్రస్ట్ ఫోర్స్ అనేది ఎవరు డిసైడ్ చేస్తాడరా అంటే రాకెటే డిసైడ్ చేసిద్ది. ఎంత ఫాస్ట్గా అది గ్యాసెస్ని కిందకి నెడితే అంత థ్రస్ట్ ఫోర్స్ వస్తుంది దాని మీద. మరి లిఫ్ట్ అవ్వాలంటే దాని వెయిట్ని అది క్రాస్ అవ్వాలి కదా, దాని వెయిట్ కన్నా ఎక్కువ ఫోర్స్ని క్రియేట్ చేయాలి కదా. సో అది గట్టిగా గ్యాసెస్ని కిందకి నెట్టిద్ది. ఓకే, ఇది వేరియబుల్. మరి ఇది వేరియబుల్ మాస్ సిస్టమే కదా. రాకెట్లో జరుగుతుంది ఏంటి? వేరియబుల్ మాస్ సిస్టమేగా. మాస్ తగ్గిపోతుంది కదా రాకెట్ది ఇక్కడ. అయితే నేను ఇంకో క్వశ్చన్ గురించి మాట్లాడతా. మాస్ పెరిగేది, అదే ఇది. ఇదే లాస్ట్ క్వశ్చన్ అమ్మా మనకి ఈరోజు. ఏ ఫ్లాట్ కార్ ఆఫ్ మాస్ m0, నేను సర్టెన్ ఎక్స్టెంట్ వరకు చేస్తా, ఇంటిగ్రేషన్ కావాలని మీకు వదిలేస్తా. మీరు ఇంటిగ్రేషన్ చేయలేదంటే తాడదేస్తారు రేపు. లిఖిత, సార్ ఐఎమ్ ఏ పార్షియల్ డ్రాపర్, ఆర్ దేర్ ఎనీ ఛాన్సెస్ ఆఫ్ క్రాకింగ్ జేఈ? పక్కా ఛాన్సెస్ ఎప్పుడు ఉంటాయి, మనం కష్టపడాలే కానీ. A flat car of mass m0 starts moving to the right due to constant horizontal force F. ఇదిగో కార్ట్ ఉంది కదా, కార్ట్ మీద హారిజాంటల్ ఫోర్స్ ఉంది F. శాండ్ స్పిల్స్ ఆన్ ద ఫ్లాట్ కార్ ఫ్రమ్ ఏ స్టేషనరీ హాపర్. ఇదిగో స్టేషనరీ హాపర్. శాండ్ ఫిల్ అయ్యేటప్పుడు ఆ శాండ్కి వర్టికల్ వెలాసిటీ ఉండిద్ది, కానీ మనం మాట్లాడుతుంది ఏంటి? హారిజాంటల్ మూవ్మెంట్ గురించి. సో మనం ఓన్లీ హారిజాంటల్ వెలాసిటీస్ గురించి మాత్రమే మాట్లాడాలి, వర్టికల్ డైరెక్షన్లో ఉన్న దాని గురించి మాట్లాడద్దు. ఆ వర్టికల్ డైరెక్షన్లో ఉన్న వెలాసిటీ ఏమైందంటే వచ్చి గట్టిగా కార్ట్ని కొట్టేసిద్ది. కొట్టినప్పుడు నార్మల్ రియాక్షన్ ఆఫ్ ద కార్ట్ దాన్ని బ్యాలెన్స్ అవుట్ చేసేసిద్ది, అంటే దాని వెలాసిటీస్ని చేంజ్ చేసి పడేసిద్ది. సో మనం వర్టికల్ డైరెక్షన్లో మాట్లాడద్దు, ఓన్లీ హారిజాంటల్ డైరెక్షన్ గురించే మాట్లాడాలి, గుర్తుపెట్టుకో. ఆదిలక్ష్మి, 75% అటెండెన్స్ అనే కాన్సెప్టే లేదమ్మా ఎన్ఐటీలకి ఐఐటీలకి. ఏది నువ్వు అంటుంది కాలేజీలోకి ఎంటర్ అయిన తర్వాత? ఎన్ఐటీస్కి ఐఐటీస్కి నువ్వు కాలేజెస్లో ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఉన్న ఇండివిజువల్ రూల్స్ని బట్టి ఉంటుంది. కానీ ఇప్పుడు నువ్వు 11th 12thలో ఉండి, అంటే ఇంటర్మీడియట్ చదువుతూ ఇంటర్మీడియట్ కాలేజ్లో నీకు 75% అటెండెన్స్ ఉంటేనే నువ్వు ఎన్ఐటీకి ఐఐటీకి వెళ్ళగలవా అంటే అట్లాంటి రూల్స్ ఏం లేవు. ఓకే, ద రేట్ ఆఫ్ లోడింగ్ ఈజ్ కాన్స్టెంట్ అండ్ ఈక్వల్ టు మ్యూ. అమ్మ మళ్ళీ ఇచ్చాడు. అయితే ఇదిగో ఎట్ టైం t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఆ కార్ట్ ఏదైతే ఉందో ఆ కార్ట్ యొక్క మాస్ m0. అయితే ఎట్ సమ్ టైం t తీసుకున్నావంటే అప్పటికి కొంచెం శాండ్ పడిపోయి ఉంటుంది. సో ఎంతరా బాబు దీని మాస్ అంటే ఇనీషియల్గా m0 ఉంది, అది కాకుండా మ్యూటీ మాస్ యాడ్ అవుతుంది. అయితే దీని మీద ఫోర్స్ కంటిన్యూస్గా అప్లై అవుతుంది కాబట్టి ఈ టైంలో దీని వెలాసిటీ ఒక v అని తీసుకో. ఆ టైం t దగ్గర దీని యొక్క వెలాసిటీ v అని తీసుకో. ఇప్పుడు కొన్ని కొత్త శాండ్ పార్టికల్స్ వచ్చి పడతా ఉంటాయి కదా, మరి ఈ పాయింట్ ఆఫ్ టైంలో నీకు వెలాసిటీ ఆఫ్ కార్ట్ ఎంత అని అంటే కార్ట్ యొక్క వెలాసిటీ vi క్యాప్. వెలాసిటీ ఆఫ్ ద శాండ్ ఎంతరా బాబు అని అంటే ఐ క్యాప్ డైరెక్షన్లో అయితే ఏ వెలాసిటీ లేదు. అప్పుడు వెలాసిటీ ఆఫ్ ద శాండ్ విత్ రెస్పెక్ట్ టు కార్ట్ మాట్లాడితే ఏమవుతుంది? వెలాసిటీ ఆఫ్ ద శాండ్ మైనస్ వెలాసిటీ ఆఫ్ ద కార్ట్ రాయాలి.
సో అప్పుడు వి రిలేటివ్ ఏంటి? వి రిలేటివ్ ఈజ్ మైనస్ విఐ క్యాప్. వి రిలేటివ్ ఈజ్ మైనస్ విఐ క్యాప్. ఓకే, ఇప్పుడు చూద్దాం. మనకి థ్రస్ట్ ఫోర్స్ కావాలి అని అంటే ఏం చేయాలి? మనకి థ్రస్ట్ ఫోర్స్ కావాలి అని అంటే ఏం చేయాలి? ఇట్స్ వి రిలేటివ్ బార్ ఇంటూ డిఎం బై డిటి. అరే మనకి డిఎం బై డిటి కావాలి. అయితే మరి మాస్ ఆఫ్ ద కార్ట్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఎంత? మాస్ ఆఫ్ ద కార్ట్ ఈజ్ ఎమ్ నాట్ ప్లస్ మ్యూటీ. రాద్దాం, ఎమ్ నాట్ ప్లస్ మ్యూటీ. మరి డిఎం బై డిటి ఎంత? డిఎం బై డిటి ఎంత అనంటే ఎమ్ నాట్ 0, మ్యూటీ డిఫరెన్షియేషన్ మ్యూ. అప్పుడు నీకు థ్రస్ట్ ఫోర్స్ ఏమొస్తుంది? అప్పుడు నీకు థ్రస్ట్ ఫోర్స్ ఏమొస్తుంది? వి రిలేటివ్ ఎంత? మైనస్ విఐ క్యాప్ ఇంటూ డిఎం బై డిటి. ఇది అంటే నీకు థ్రస్ట్ ఫోర్స్ ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుందిరా కార్ట్ మీద? కార్ట్ రైట్ సైడ్ మూవ్ అవుతూ ఉంటే నా రైట్ సైడ్ మూవ్ అవుతూ, అంటే మీకు కూడా మీ రైట్ సైడ్ మూవ్ అవుతూ ఉంటే థ్రస్ట్ ఫోర్స్ ఏమో మైనస్ ఐ క్యాప్ డైరెక్షన్లో ఉంది. అంటే నువ్వు తీసుకున్న కార్ట్ మీద నీకు ఎఫ్ ఫోర్స్ ఉంది. అండ్ మాస్ ఎంతరా బాబు అని అంటే ఎమ్ నాట్ ప్లస్ మ్యూటీ కార్ట్ది. ఎందుకంటే కొన్ని శాండ్ పార్టికల్స్ ఆల్రెడీ పడిపోయి ఉన్నాయి, దానివల్ల మాస్ పెరిగింది. థ్రస్ట్ ఫోర్స్ ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. ఎంత అంటే మ్యూవి. ఇప్పుడు చెప్పు, నెట్ ఫోర్స్ ఎంత ఆ సిస్టమ్ మీద? వాట్ ఈస్ ద నెట్ ఫోర్స్? నెట్ ఫోర్స్ ఈజ్ ఎఫ్ మైనస్ మ్యూవి కదా. ఆ నెట్ ఫోర్స్ నువ్వేమని రాయొచ్చు? మాస్ టైమ్స్ యాక్సలరేషన్ అని రాయొచ్చు. మాస్ ఎంత? ఎమ్ నాట్ ప్లస్ మ్యూటీ ఇంటూ యాక్సలరేషన్ ఈజ్ ఎఫ్ మైనస్ మ్యూవి. సో నీకు వెలాసిటీ ఆఫ్ ద కార్ట్ కావాలి యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైం అన్నావు అనుకో, నీకు యాక్సలరేషన్ ఉంది. యాక్సలరేషన్ ఏమని రాయొచ్చు? డివి బై డిటి అని రాయొచ్చు. సరే రాసేద్దాం. ఎమ్ నాట్ ప్లస్ మ్యూటీ ఇంటూ డివి బై డిటి అని రాయొచ్చు. ఓకే, నీకు వీకి టీకి రిలేషన్ కావాలి, ఇంటిగ్రేషన్ చేద్దాం. వీకి టీకి రిలేషన్ రావాలి, ఇంటిగ్రేషన్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది? డీవీని ఇటు ఉంచి ఏవైతే వి టర్మ్లు ఉన్నాయో అది లెఫ్ట్ సైడ్ తీసుకొస్తా. ఎఫ్ మైనస్ మ్యూవి ఈజ్ ఈక్వల్ టు డిటి టర్మ్స్ని రైట్ సైడ్ తీసుకెళ్దాం. డిటి బై ఏదమ్మా? ఎమ్ నాట్ ప్లస్ మ్యూటీ. ఇదిగో ఇక్కడ నేను ఇంటిగ్రేషన్ చెయ్యా. ఎట్ టైం టీ ఈజ్ ఈక్వల్ టు 0. ఏంటమ్మా టీ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర కార్డ్ యొక్క వెలాసిటీ ఎంత? టీ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర కార్డ్ యొక్క వెలాసిటీ ఎంత? స్టార్ట్స్. కార్ట్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే ఏంటి? దాని వెలాసిటీ 0. సో రాద్దాం. ఎట్ టైం టీ ఈజ్ ఈక్వల్ టు 0, దాని ఇనీషియల్ వెలాసిటీ ఎంత? 0. ఎట్ టైం టీ దాని వెలాసిటీ ఎంత? వి. నేను హింట్ కూడా ఇస్తున్నానమ్మా, దీని ఇంటిగ్రేషన్కి హింట్ ఇస్తున్నా. మీకు ఇంటిగ్రల్ 1/ax + b ఇంటూ డిఎక్స్ ఉంటే దాని ఇంటిగ్రేషన్ ln ax + b/a. ఇదే నేను ఇచ్చే హింట్ మీకు. ఇక్కడ నుండి ఇంటిగ్రేషన్ మీరే చేయండి. ఓకే, సో ఇక్కడతో సెంటర్ ఆఫ్ మాస్కి నేను ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నా. రేపు ఆర్బీడీలో కూడా మొమెంట్ ఆఫ్ ఇనర్షియా వెరీ 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 ఇంపార్టెంట్. మొత్తం క్లాస్ అంతా నేను మొమెంట్ ఆఫ్ ఇనర్షియా గురించే మాట్లాడతా. మొత్తం క్లాస్ అంతా నేను మొమెంట్ ఆఫ్ ఇనర్షియా గురించే మాట్లాడతా. సార్ మళ్ళీ మీరు మొత్తం రివిజన్ చేపిస్తారా సార్? చాలాసార్లు రివిజన్లు అవుతాయి అమ్మా, చాలాసార్లు రివిజన్లు అవుతాయి. ఇంకేమైనా అడగాలనుకుంటే అడగండి, చాలాసార్లు రివిజన్ చేస్తా. ఎన్నిసార్లు పాసిబుల్ అయితే అన్నిసార్లు రివిజన్ చేస్తాం. ఎవడైతే వీడియో లైక్ చేయలేదో లైక్ కొట్టండి రా అయ్యా.
ఫస్ట్ ఇయర్లో అన్ని చాప్టర్స్ చెప్తున్నా భారతి, ఇంపార్టెంట్ చాప్టర్స్ కాదు, అన్ని చాప్టర్స్ చెప్తున్నా, చూసుకో కావాలంటే ప్లేలిస్ట్లో. ఎలక్ట్రోస్టాటిక్స్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత అమ్మా, లక్ష్మి ఎలక్ట్రోస్టాటిక్స్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత. ఇంకేమైనా ఉందా? సరే మరి అయితే రేపు క్లాస్ చాలా ఇంపార్టెంట్. ఒక క్వశ్చన్ మీ పాకెట్లో ఉన్నట్టే. ఓకే బాయ్. నేహాంత్ లేదమ్మా, కొంచెం ఏజ్డ్ ఆమా, 78 years old. సో కష్టం. 1 week వెయిట్ చేశాను, ఇంకా తప్పక వచ్చేసాను నేను. బాయ్ అమ్మా, బాయ్.